స్టార్ట్ అయిపోతుంది. సో గిట్ ఇన్స్టలేషన్. గిట్ అంటే ఫస్ట్ ఏంటంటే మనకి గిట్ ఓకే వెర్షన్ కంట్రోలింగ్ సాఫ్ట్వేర్. ఓకే, వెర్షన్ కంట్రోలింగ్ సాఫ్ట్వేర్. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే చెప్పండి. మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైం ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయొచ్చు. ఓకే మల్టిపుల్ యూజర్స్ కెన్ వర్క్ ఆన్ ద సేమ్ ప్రాజెక్ట్ at a time anywhere. ఓకే, సో మనం గిట్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం అనే దాని ముందు అసలు వెర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్స్ ఏమున్నాయి. వెర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్స్ మనకి ట్రెడిషనల్ వేలో ఏం వాడేవాళ్ళం, ఫైల్స్ అంటే లైక్ పేపర్స్ అలా ఉంటాయి కదా, పేపర్స్. అదే మన కంప్యూటర్స్ పరంగా వచ్చామనుకో, కంప్యూటర్స్లో మనకేముంటాయి, ఫోల్డర్స్ ఉంటాయి, రైట్, ఫోల్డర్స్. ఓకే, సో ఫోల్డర్స్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు సపోజ్ నేను ఒక డ్రైవ్ ఓపెన్ చేశాను, డి డ్రైవ్ ఏదో ఒక డ్రైవ్ ఓపెన్ చేశాను. ఓకే, ఒక PROJET ప్రాజెక్ట్ 1 అని పెట్టాను. ప్రాజెక్ట్ 1 ఇది వచ్చేసి నాకు మాస్టర్ అవుతుంది. ఓకే, ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, నేను ట్రెడిషనల్ వేలో చెప్తున్నాను. అంటే ప్రెజెంట్ కలర్ మనం వాడుకుంటున్న ఏది గిట్రాన్ వాళ్ళు వాడుకుంటున్న ఫ్లో. సో ప్రాజెక్ట్ 1 మాస్టర్. ఇందులో నేను ఎవ్రీడే ఏం చేస్తాను, ఒక కొత్త ప్రోగ్రామింగ్ ఫైల్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాను. index.php. ఓకే, అలాగే ఇలా ఫైల్స్ అనేవి వస్తుంటాయి. నేను రేపు వర్క్ స్టార్ట్ చేశాను అనుకో, సపోజ్ రేపు వర్క్ చేయాలనుకో, నేనేం చేస్తాను, దీన్ని బ్యాకప్ తీసుకుంటాను. ఒక బ్యాకప్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. బ్యాకప్స్ అని క్రియేట్ చేసుకుని ప్రాజెక్ట్ ఫోల్డర్ మొత్తాన్ని ఇక్కడ పెట్టేసి మాస్టర్ ఈరోజు డేట్ అంతా 13వ తారీఖు 2/2021 ఇట్లా డేట్ వైజ్గా, అదే రేపు అనుకో ఇదే బ్యాకప్ని మళ్ళీ అంటే అక్కడి నుంచి తీసుకొని కోడ్ మార్చి ఇలా బ్యాకప్ చేసుకుంటూ వస్తాం. కరెక్టా? బట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీడే బ్యాకప్ తీస్తే ఎన్ని ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి, అలా పెరుగుతూ వెళ్తాయి. అవునా? సో దీనివల్ల ప్రాబ్లం అనేది వస్తుంది, డేటా అనేది పెరిగిపోతా వెళ్తూ ఉంటుంది. బట్ ఇది ఏ వెర్షన్లో పనిచేసింది, దీనికి ఒక మెసేజ్ అంటే ఈ ప్రాజెక్ట్లో నువ్వు మళ్ళీ ఏదైనా పెట్టాలంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఏం రాస్తావు, టెస్ట్ ఫైల్లో వర్క్ స్టేటస్ అని ఇందులో ఒకటి పెట్టుకుంటావు, యాడెడ్ హోమ్ పేజ్. ఓకే, అంటే ఏంది, ఇప్పుడు ఈ 14వ తారీఖున ఏం జరిగింది అనేది నాకు తెలియాలంటే ఈ 14వ తారీఖు కాపీలోకి వచ్చి నేను ఇక్కడ చూసుకుంటా, ఇక్కడ హోమ్ పేజ్ ఒకటి యాడ్ అయింది అనేది మనకు తెలుస్తుంది. అంటే ఏంటి, నువ్వు అలాగా 13వ తారీఖు చూడాలంటే ఇక్కడ వర్క్ స్టేటస్ లేదు కాబట్టి వర్క్ స్టేటస్ పెట్టుకుంటాం మనం. వర్క్ స్టేటస్ పెట్టుకొని ఏం చేస్తావు, డిజైనింగ్ స్టార్టెడ్ అని పెట్టుకుంటాం. సో 13వ తారీఖునేమో డిజైనింగ్ స్టార్ట్ అయింది, 14వ తారీఖు ఏమన్నా ఏమైంది, హోమ్ పేజ్కి యాడ్ చేశారు. సో ఈ ప్రాసెస్ అనేది నీకు ఎలాగుంది, ఎవ్రీ ఫోల్డర్లో ఓపెన్ చేసి దాని వర్క్ స్టేటస్ చూడాలంటే చాలా డిఫికల్ట్ కదా. అలాగే ఆ రోజున ఏ ఫైల్లో కోడ్ రాశారంటే ఎలా చూడగలం, ఏ లైన్లో కోడ్ రాశారు, ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ రాశారు, ఏ టైంలో రాశారు, అవన్నీ ఉంటాయా, అవన్నీ ఉండవు. అవును కదా. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఈ ట్రెడిషనల్ వేని కన్ఫ్యూజ్గా కొద్ది కాంప్లెక్స్గా ఉందని చెప్పి కంప్యూటర్ పరంగా నెక్స్ట్ సబ్ వెర్షన్ కంట్రోల్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేశారు. సబ్ వెర్షన్ కంట్రోల్. ఓకే, సబ్ వెర్షన్ కంట్రోలర్ వచ్చేసి సబ్ వెర్షన్ కంట్రోల్ అనే ఎస్విసి అనేది ఒకటి, టార్టాయిస్ అని ఒకటి ఉంది, టార్టాయిస్ సాఫ్ట్వేర్ అని ఉన్నాయి. ఇవేంటి అంటే
దీస్ ఆర్ లోకల్ repositories. ఏమంటారు, దీస్ ఆర్ షేర్డ్ repositories. Shared repositories accessible from one machine with IP address. ఓకే, నీకు అర్థమైందా? ఇందులో ఇది ట్రెడిషనల్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఒకటి ఏంటంటే, ఫర్ సపోజ్ సిస్టమ్ కరెక్ట్ అయిపోయింది అనుకో, ఓకే నువ్వు ఫోల్డర్స్ పెట్టుకుంటూ వెళ్ళావు, నీ దగ్గర బ్యాకప్ ఉంది, బట్ సిస్టమే చెడిపోతే, టీ డ్రైవ్ పోతే, ఆ డ్రైవ్ ఏదైతే నువ్వు సేవ్ చేసావో ఆ డ్రైవ్ పోవటమో లేకపోతే ఓఎస్ పోవటమో ఏదో ఒకటి జరిగింది అనుకో, నీ డేటా లాస్ అయిపోయినట్లుగా. ఓకే, ఇది ట్రెడిషనల్ వేలో ఉన్న డ్రాబ్యాక్, డేటా అనేది లాస్ అయిపోతుంది. డేటా లాస్ అండ్ నో recovery if we don't have any backup in external devices. ఓకేనా, నువ్వు బ్యాకప్ పెన్ డ్రైవ్ ఏది యూఎస్బిలో కానీ లేకపోతే పెన్ డ్రైవ్లో కానీ ఎక్కడో చోట నువ్వు బ్యాకప్ తీస్తేనే ఆ ఫోల్డర్స్ అనేవి ఉంటాయి, లేకపోతే నీ సిస్టమ్ పోతే పోయినట్టే. ఓకే, సబ్ వెర్షన్ కంట్రోలింగ్ అంటే టార్టాయిస్ ఎస్విసి. ఓకే, ఇవి టార్టాయిస్ ఎస్విసి ఇవి ఎలా పనిచేస్తావంటే, ఫర్ సపోజ్ ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, ఇక్కడ ఒక ఎంప్లాయీ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఓకే, ఇలా ఎంప్లాయీస్ అందరూ వర్క్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, వర్క్ ఇందులోకి కమిట్ చేస్తారు. ఓకే, ఇందులోకి కమిట్ చేస్తారు. వీడు కమిట్ చేస్తాడు. ఓకే, అలాగే వీడు కూడా కమిట్ చేస్తాడు. ఈ డేటా అంతా ఎందులోకి వెళ్తుంది, ఇందులోకి వెళ్తుంది. ఇది వెర్షన్ కంట్రోలింగ్ సర్వర్. వెర్షన్ కంట్రోలింగ్ సర్వర్ అంటే ఏంటి, ఇందులో మనకి ఒక సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది, దాన్నే మనకి ఇదర్ ఎస్విసినో ఎస్విఎస్ ఏదో అంటారు, ఎస్విసి అనుకుంటా మేబీ. ఓకే, టార్టాయిస్ అని కొన్ని టూల్స్ ఉంటాయి. సో ఈ టూల్స్ అనేవి ఎందులో ఉంటాయి, ఈ మిషన్లో ఉంటాయి. ఓకేనా, ఇది సర్వర్లో ఉంటాయి. మన వర్క్ చేస్తారు కదా ఎవరు, ఎంప్లాయీ వర్క్ చేసిన దాన్ని సబ్మిట్ చేస్తాడు. ఇక్కడ కూడా ఈ ఎంప్లాయీ వర్క్ చేసింది సబ్మిట్ చేస్తాడు. ఇక్కడ కూడా ఎంప్లాయీ వర్క్ చేసింది సబ్మిట్ చేస్తాడు. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ వెర్షన్ కంట్రోలింగ్ ఏదైతే నీకు ఈ డేటా ఇది ఉందో, ఏదైతే నీకు ఈ సెంట్రలైజ్డ్ సర్వర్ ఉందో, ఇందులోకి ఈ ఎంప్లాయీ అనేవాడు డేటాని పుష్ చేస్తారు. ఓకే, అలాగే ఇప్పుడు ఈ ఎంప్లాయీ ఇక్కడ చూడు, నేను ఒక బ్లూ లైన్లో చూపిస్తున్నాను. ఈ ఎంప్లాయీ వర్క్ సర్వర్లో పెట్టాడు. ఓకే, ఇందాక మనం లోకల్ సిస్టంలో పెట్టుకున్నాం, బట్ ఇక్కడ ఈ ఎంప్లాయీ ఈ సర్వర్లో పెట్టాడు. నెక్స్ట్ ఎంప్లాయీ ఈ సర్వర్లో నుంచి ఈ సర్వర్లోకే పెట్టాడు. ఓకే, వీళ్ళిద్దరూ ఈ సర్వర్లోకి ఇన్పుట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఎల్లో కలర్లో ఉన్న ఎంప్లాయీ మాత్రం ఇక్కడికి తీసుకుంటున్నాడు. అంటే ఏంటి, కోడ్ అనేదాన్ని ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్లో పెట్టుకొని ఆ వీళ్ళిద్దరు చేసిన వర్క్, ఓకే ఈ ఎంప్లాయీ చేసిన వర్క్, ఈ ఎంప్లాయీ చేసిన వర్క్ని ఈ ఎంప్లాయీ రిసీవ్ చేసుకుంటున్నాడు. ఓకేనా, సో అంటే ఏంటి, నీకు కోడ్ అనేది వీళ్ళిద్దరూ వర్క్ చేసి సేవ్ చేస్తే అది ఇందులోకి వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఇందులో ఈ ఎంప్లాయీ అనేది మళ్ళీ వర్క్ చేశాడు అనుకో, మళ్ళీ ఈ ఎంప్లాయీ అనేవాడు కమిట్ చేస్తాడు. ఓకే, మళ్ళీ ఈ పర్టికులర్ ఈ ఎంప్లాయీ అనేవాడు మళ్ళీ రిసీవ్ చేసుకుంటాడు. వీళ్ళిద్దరు రిసీవ్ చేసుకుంటారు. అంటే ఎప్పుడు కోడ్ అనేది ఎక్కడ ఉంటుంది, కోడ్ అనేది ఎప్పుడు ఈ సర్వర్లో ఉంటుంది. ఓకేనా,
బట్ ప్రాబ్లం ఏంది? ఇది బానే ఉంది కదా! ప్రాబ్లం ఏందంటే ఈ సర్వర్‌కే డ్యామేజ్ అయితే ఓకే. ముగ్గురు ఓకే. ఎంప్లాయీస్ చేసిన వర్క్ పోద్ది. ఈ సర్వర్‌కే డ్యామేజ్ అయితే మొత్తం పోద్ది. ఏది ఈళ్ళందరికీ వర్క్ బ్యాకప్ అనేది ఉంటది గానీ, బట్ ఇంకా సిస్టమ్ ఏదైతే ఉందో వెర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్ అనేది కొలాప్స్ అయిపోద్ది. అవును. అప్పుడు సో అది వాడి వేస్ట్ అన్నట్టు. ఆ! సో, అందుకనేంటంటే ఈ ఈ సిస్టమ్ అనే దాన్ని ఇప్పుడు వాడటం లేదు. ఇదేంటి సెంట్రలైజ్డ్ సర్వర్ అంటారు. దీన్ని సెంట్రలైజ్డ్ సర్వర్. ఇదొక సెంటర్‌గా ఉండి ఇక్కడ అందరూ దాంతో వాళ్ళందరూ కమ్యూనికేట్ అవుతారు. షేర్ ఆ! షేర్ ఓకేనా? ఓకే. సో, ఇది. ఇదొకటి అయిపోయింది కదా! నెక్స్ట్ వచ్చేసరికి దీన్నేమంటారు? వర్షన్ కంట్రోల్, సబ్వర్షన్ దిస్ కంట్రోల్. ఈజ్ ఎ సెంట్రలైజ్డ్ సిస్టమ్. ఓకే. సెంట్రలైజ్డ్ సిస్టమ్ అంటే సర్వర్ ఉంటుంది. సర్వర్లోకి క్లయింట్లు కనెక్ట్ అయ్యి డేటా పుష్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్, దట్ ఈస్ గిట్ ల్యాబ్. ఓకే. గిట్ అనేది ఒక సాఫ్ట్వేర్. గిట్ ఈజ్ ఎ కాన్సెప్ట్. యాక్చువల్గా గిట్ ఈజ్ ఎ కాన్సెప్ట్. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడర్స్ బిట్బకెట్, గిట్హబ్, గిట్ ల్యాబ్ ఎక్సెట్రా. ఓకే. డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోలింగ్ అంటే ఏంది? డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోలింగ్ అంటే టోటల్ రెపాజిటరీ విల్ బి స్టోర్డ్ ఇన్ client machine. క్లయింట్ మెషిన్. Total repository will be stored in Git server, okay, which is in client machine or multiple client machines or centralized Git repo. ఓకే. ఇందులో ఉన్న ప్రోస్ ఏంటంటే నో డేటా లాస్, 100% సేఫ్. ఓకే. 100% సేఫ్. బట్ ఇందులోకి వచ్చేసరికి ప్రోస్ ఉన్నాయి కానీ క్రాన్స్ వచ్చేసరికి ఏంటంటే ఇఫ్ వెర్షన్ కంట్రోల్ సర్వర్ goes offline, then system won't work. Okay. సో సిస్టమ్ వోంట్ వర్క్, ఇంకా పని చేయదు అది. ఎందుకంటే సర్వర్ ఆన్లైన్లోకి వస్తేనే ఒక క్లయింట్ నుంచి ఒక క్లయింట్ అనేవాడు వర్క్ షేర్ చేసుకోగలడు. బట్ ఆ సిస్టమే చెడిపోతే ఇంకా ఎవరెవరు కనెక్ట్ అవుతారు? ఉండదు. బట్ డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ వచ్చేసరికి బిట్బకెట్ ఇవన్నీ ఏంటంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ లాగా ప్రొవైడ్ చేస్తున్నాయి ఈ కంపెనీలో. దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే టోటల్ రెపాజిటరీ అందరి దగ్గర స్టోర్ అవుతుంది. సర్వర్లో ఉంటుంది, నీ దగ్గర ఉంటుంది, నా దగ్గర ఉంటుంది, ఫనీ దగ్గర ఉంటుంది, ఎక్కడైనా ఉండొచ్చు. ఎవరికైతే క్లోన్ చేసుకొని ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇన్ కేస్ ఎప్పుడైనా మన దగ్గర ఒకటి మెషిన్లో పోయినా ఇంకొకటి మెషిన్లో డేటా ఉంటుంది. సర్వరే పోయింది అనుకో, ఆల్రెడీ రెపాజిటరీ నీ దగ్గర ఉంది. ఓకేనా? సో నువ్వు మళ్ళీ రీఇంపోర్ట్ చేసుకోవచ్చు. అన్ని మెషిన్లు ఒకేసారి పోవు కదా. ఓకే. బట్ ఇందులో పేరెంట్ అనే సర్వర్ ఏదైతే ఉందో వెర్షన్ కంట్రోల్ సర్వరు,
ఓకే. సెంట్రలైజ్డ్గా ఉంది కాబట్టి సెంట్రలైజ్డ్ దానికి ప్రాబ్లం వస్తే మిగతా వాళ్ళందరూ వర్క్ చేయటానికి అవ్వదు. బట్ ఇందులో ఎవరు ఎలా వెళ్ళిపోయినా ఏ సిస్టము కరప్ట్ అయిపోయినా మనకి డేటా అనేది ఉంటుంది. ఓకే, అందరి దగ్గర రెపాజిటరీ కాపీ ఫుల్ కాపీ ఉంటుంది, ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా. ట్రెడిషనల్ వేలో ఎలా చేస్తామో సబ్ వెర్షన్ కంట్రోల్ ఎలా ఉంటుంది, అలాగే డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ అనేది ఎలా, ఒక ఐడియా వచ్చింది కదా మీకు ఎలా ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వచ్చింది కదా. సో ఇప్పుడు నేను నెక్స్ట్ కాన్సెప్ట్లోకి తీసుకెళ్తా. మనం ఇప్పుడు యూజ్ చేయబోతున్నది ఏంటంటే గిట్ అనేది జస్ట్ ఒక సాఫ్ట్వేర్. ఓకే, గిట్ అనేది ఒక సాఫ్ట్వేర్. అది ఎందుకు యూజ్ అవుతుందంటే మీరు రాసే ప్రతి ఒక్క లైన్ని సేవ్ చేసుకుంటుంది. ఓకే. మీరు రాసే ప్రతి ఒక్క లైన్ని సేవ్ చేసుకుంటుంది. అలాగే మనకి ఎప్పుడైనా బ్యాకప్ కావాలంటే ప్రతి ఒక్క మెసేజ్, అదే మీరు చేసే కమిట్ అంటారు. యాక్చువల్గా ఈ రోజంతా వర్క్ చేశారనుకో, దీన్ని మొత్తాన్ని సర్వర్లో సేవ్ చేయడానికి ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ ఎప్పుడైతే రన్ చేస్తారో మీకు అక్నాలెడ్జ్మెంట్గా మీకు ఒక అదేంటంటారు కమిట్ ఐడి అనేది ఒకటి వస్తుంది. అక్నాలెడ్జ్మెంట్గా మీకు ఒక కమిట్ ఐడి వస్తుంది. ఆ కమిట్ ఐడి దాని డేటు ఉంటుంది, యూనిక్ కమిట్ ఐడి. ఆ కమిట్ ఐడితో మనం డైరెక్ట్గా కమిట్లోకి వెళ్ళిపోయిన వర్క్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఆ కమిట్ వరకు బ్యాకప్ తీసుకోవచ్చు. అర్థమైందా? అర్థమైంది కదా. సో ఎవ్రీడే మనం చేసిన వర్క్ కానీ లేకపోతే ఇన్స్టాంట్గా మనం చేసిన దాన్ని కమిట్ చేయాలని అనుకుంటే మనం రాసిన ఫైల్స్ అన్నీ ఒక చోట టెంపరీగా స్టోర్ అయ్యి ఉంటాయి. దాన్ని మనం ఒక సాఫ్ట్వేర్ ద్వారా కమాండ్ యూజ్ చేసుకొని కమిట్ అనగానే కమిట్ వెళ్ళిపోతుంది. ఆ కమిట్ సర్వర్లోకి వెళ్ళిపోతుంది, సెంట్రలైజ్ సర్వర్లోకి. ఆ రెపాజిటరీలోకి పుష్ అనే కమాండ్స్ యూజ్ చేసుకొని మనం ఆ డేటాని ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి షేర్ చేసుకోవచ్చు. ఎవ్రీ కమిట్కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది. ఆ కమిట్ వరకు డేటా బ్యాకప్ తీసుకోవాలనుకుంటే మనం ఈజీగా తీసుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, బట్ నేను క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ మనకు కావాల్సిన టూల్స్ ఏంటివి, వాట్ టూల్స్ వీ నీడ్. ఫస్ట్ టూల్ ఈజ్ గిట్ సాఫ్ట్వేర్. సెకండ్ బిట్ బకెట్ ఆర్ గిట్ హబ్ అకౌంట్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆప్షనల్, అవసరమా లేదు, అవసరమే లేదు. గిట్ సాఫ్ట్వేర్ ఉండాలి. అండ్ నెక్స్ట్ సోర్స్ ట్రీ. ఫర్ GUI యూజర్స్. ఓకే, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కమాండ్స్ ద్వారా చేయలేని వాళ్ళు ఉంటారు కదా, కమాండ్స్ ద్వారా చేయలేకపోతే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని మనం మన వర్క్ని గిట్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వచ్చు, ప్రాసెస్ని. ఓకే, సాఫ్ట్వేర్ గిట్ సాఫ్ట్వేర్ ఎక్కడ దొరుకుతుంది, హౌ టు ఇన్స్టాల్ గిట్, హౌ టు గెట్ గిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ క్రాస్ ప్లాట్ఫామ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ క్రాస్ ప్లాట్ఫామ్ అంటే నీకు ఏ సిస్టంలో అయినా ఉంటుంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ గిట్ అనేది చాలా పాపులర్, ఎవ్రీబడి యూజ్ చేస్తున్నారు ప్రెజెంట్. ఓకే, ఇట్స్ క్రాస్ ప్లాట్ఫామ్. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వచ్చి గిట్ డౌన్లోడ్ అంటే మనకి గిట్ SCM అని ఒకటి ఉంది చూసావా, గిట్ SCM అని ఒక వెబ్సైట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి మ్యాక్ అయితే మ్యాక్, విండోస్ అయితే విండోస్, లైనక్స్ అయితే లైనక్స్, మనకి ఏది కావాలో అది. ప్రెజెంట్ నాకు విండోస్. ఓకేనా, విండోస్. ఇది మనం ఎప్పుడైతే ఇలా క్లిక్ చేస్తామో మనకు ఒక డౌన్లోడ్ అనేది అవుతుంది. EXE ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. EXE ఫైల్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు దాన్ని డబుల్ క్లిక్ చేశారనుకో, అంటే
ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఈజీ కదా! మీకు అందరికీ తెలుసు కదా! నా దాంట్లో ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిపోయింది కాబట్టి నేను అది చూపించట్లేదు. ఇన్‌స్టాలేషన్ అయిపోయింది. ఓకే. గిట్ ఇన్‌స్టాల్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తది? గిట్ ఇన్‌స్టాల్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తది? ఈఎక్సీ ద్వారా చేసిన తర్వాత. గిట్ అని ఒక కమాండ్ ఉంటుంది. ఓకేనా? గిట్ అని ఒక కమాండ్ ఉంటుంది. ఎప్పుడైతే గిట్ అని ఎంటర్ చేసి కమాండ్‌లో ఎంటర్ కొట్టారో, టైప్ చేసి ఎంటర్ కొట్టారో మీకు ఇక్కడ గిట్ సపోర్ట్ చేసే కమాండ్ లైన్ అన్నీ కనపడతాయి. ఓకే. గిట్ సపోర్ట్ చేసే కమాండ్స్ అన్నీ కనపడతాయి. సో ఇలా వచ్చిందంటే ఏంటి? గిట్ ఉన్నట్లు మీ దగ్గర. ఏమని కమాండ్ కొట్టాలి? యూజర్ స్పేస్ జస్ట్ గిట్ ఎక్కడైనా కానీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి గిట్ ఇన్‌స్టాల్ అయ్యిందా లేదా గిట్ చెక్ చేసుకోవడానికి గిట్ అని కమాండ్ కొడితే గిట్ వచ్చేస్తుంది. ఓకే. ఓకేనా? ఓకే. మాకు ఇక్కడ గిట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ ఆపరబుల్ ప్రోగ్రామ్ బ్యాచ్ ఫైల్ అని అంటుంది. అలా వచ్చిందంటే మీరు ఏంటంటే గిట్ ఇన్‌స్టాల్ అయిందా లేదా అనే దానికోసం గిట్ ఎక్కడ ఇన్‌స్టాల్ అయిందో చెక్ చేసుకొని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటాయి. ఓకే. ఇందులో మనకి ఆ గిట్ పాత్‌ని మనం పెట్టుకోవాలి. ఓకే. బై డిఫాల్ట్ నీకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇంక నువ్వేమి సెట్ చేయక్కర్లా. అంటే అది ఎక్కడుంది అనేది ఏం చూపించక్కర్లేదు. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఎందుకలా వస్తున్నట్టు? అంటే నీ దాంట్లో లేదన్నట్టు సి డ్రైవ్ లోనే కదా ఇన్స్టాల్ అవుతాయి. సి డ్రైవ్ లోనే నువ్వు ప్రెస్ చేసావు లేదు నీ దాంట్లో. మరి ఇక్కడ లేకుండా ఇక్కడ చూపిస్తే ఇక్కడ చూపిస్తే ఒకసారి నీ స్క్రీన్ షేర్ చేయి. నేను షేర్ చేస్తాను. మీరు స్క్రీన్ ఆపుతారా ఒకసారి? ఆపాను. ఓకేనా? ఓకే. ఇందులో అనిపిస్తుంది మనకి మేము ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ లో రన్ చేస్తే అట్లా వచ్చింది. గిట్ అని టైప్ చేయి. గిట్ క్యాపిటల్ స్మాల్ స్మాలే రాలేదు. గిట్ అనేది ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ అవ్వలేదు. ఓకేనా? ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ అవ్వలే గిట్. సో ఇలా చేసి ఒకసారి మళ్ళీ ఈఎక్సీ ఫైల్‌ని రన్ చేయవా? ఫైల్ ఐ థింక్ డౌన్లోడ్ చేసిన ఈఎక్సీ ఫైల్ ఏదైతే ఉందో ఇది షార్ట్ కట్ డౌన్లోడ్స్ మళ్ళీ డౌన్లోడ్ చేయలేకపోతే నువ్వు చేసింది గిట్ డెస్క్టాప్ అని గిట్ హబ్ డెస్క్టాప్ అని డౌన్లోడ్ చేసావు. ఓకే. ఓకేనా? నేను చెప్పినట్టు ఫాలో అవ్వు. రికార్డ్ కూడా అవుతుంది వీడియో. సో నేను చెప్పినట్టు ఫాలో అవ్వు. అందరికి ఉపయోగపడిద్ది. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయి. న్యూ ట్యాబ్ ఓపెన్ చేయి. గిట్ డౌన్లోడ్ అను. అదే క్లిక్ చేయనా విండోస్? ఓకే. పక్కన అది విండోస్. ఎస్. క్లిక్ చేయి. Okay, download complete. ఓకేనా? రన్ చేయరా? రన్ చేయి. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఇందాక వచ్చింది ఇదేనా మీకు? ఓకే. నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఓకే. అన్ని నెక్స్ట్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే. ఇన్స్టాల్ క్లిక్ చేయనా? yes. ఓకే.
Okay, ఓకే, finish. ఫినిష్. Okay. ఓకే, గిట్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి ఒకసారి, గిట్ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేయడానికి. అది పని చేయదు, కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసి ఓపెన్ చేయి, అప్పుడు తెలుస్తుంది. ఓకే, మళ్ళీ రిఫ్రెష్ అవ్వాలి. సిఎండి గిట్ వింటారా? జస్ట్ ఎంటర్. ఓకేనా? ఓకే. సో గిట్ ప్రాపర్గా ఇన్స్టాల్ అయ్యింది అని తెలుస్తుంది. ఒకవేళ గిట్ ప్రాపర్గా ఇన్స్టాల్ అవ్వకపోతే ది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కమాండ్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్ అని చెప్పి ఒక ఎర్రర్ వస్తుంది, ఇందాక వచ్చినట్లు. ఓకే, సో ఇప్పుడు నా స్క్రీన్ని ప్రెజెంట్ చేస్తాను మళ్ళీ. ఓకే, సో ఇప్పుడు గిట్ అనేది ఇన్స్టాల్ అయ్యింది కదా. తర్వాత మన టాస్క్ ఏంటి, గిట్ ప్రాపర్గా వర్క్ అవుతుంది లేదా అనేది మనకి ఇక్కడ కనబడిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సోర్స్ ట్రీ. సోర్స్ ట్రీ కూడా నాకు ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యింది. ఓకే, ఇన్స్టాలేషన్ కూడా అయిపోయి ఉంది. సో మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి డౌన్లోడ్ ఫర్ విండోస్ అండ్ డౌన్లోడ్ ఫర్ మ్యాక్. ఇది యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, యూజర్ ఇంటర్ఫేస్. సో దీన్ని చూసుకొని మనం చేయొచ్చు. ఈ సోర్స్ ట్రీ అంటే ఏంటి? దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సోర్స్ ట్రీ అంటే ఏంటి అనేది చెప్పే ముందు అసలు గిట్లో మనం ఏమేమి చేయగలం అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్. ఓకేనా? సో నేను ఒక డైరెక్టరీలోకి వెళ్తున్నాను, ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేయబోతున్నాను. ఏంటి డైరెక్టరీ గిట్ ఎగ్జాంపుల్స్ అని ఒక ప్రాజెక్ట్ ఒక ఫోల్డర్ పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను సి డ్రైవ్లో అదే ఫాంట్ సైజ్ పెంచుతాను. ఓకేనా? హెచ్ డ్రైవ్లోకి వచ్చాను, సిడి గిట్ ఎగ్జాంపుల్. ఓకే, నేను ఇప్పుడు ఒక రెపాజిటరీని లోకల్గా ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఇక్కడ అంటున్నాను లోకల్గా. తర్వాత మనం నేర్చుకుంటాము బిట్ బకెట్లో ఇనిషియలైజ్ చేసి దాన్ని లోకల్లో వాడుకోవటం ఎలాగనేది. సో దాన్ని ఫస్ట్ కమాండ్ వచ్చి గిట్ init గిట్ init టు ఇనిషియలైజ్ గిట్ రెపో, గిట్ init అంటే మనకి గిట్ అనేది ఇనిషియలైజ్ అయిపోతుంది. ఇప్పుడు చూడు, ఇప్పుడు ప్రెజెంట్ ఫోల్డర్లో ఏముంది? ఏం లేదు కదా. ప్రెజెంట్ ఫోల్డర్లో ఏమన్నా ఉందా? ఏం లేదు. ఎప్పుడైతే నేను గిట్ init అన్నానో ఒక్క నిమిషం, ఓకే, ఇనిషియలైజ్ అయింది చూసావా? ఎంటీ రిపాజిటరీ, ఇనిషియలైజ్డ్ ఎంటీ గిట్ రిపాజిటరీ. ఓకే, ఇది మనకి హిడెన్ గా ఉంటుంది, ఇది మీకు కనపడదు. మీరు దీన్ని చూడాలి అని అనుకుంటే ఇక్కడ ప్రాపర్టీస్లోకి ఇందులోకి వచ్చి వ్యూ హిడెన్ ఫైల్స్ అని ఉన్నాయి. ఇక్కడ చూసారా హిడెన్ ఫైల్స్, వాటిని చూడాలని అనుకుంటే హిడెన్ ఐటమ్స్ అని ఉన్నాయి చూసారా, ఇక్కడ కనపడుతుందా? వ్యూలో హిడెన్ ఐటమ్స్, ఇందులోకి వస్తే ఇది టిక్ చేస్తే మనకు అప్పుడు ఈ రెపాజిటరీ
క్రియేట్ అయింది అనేది మనకు ఒకటి కనబడుతుంది. దీన్ని ఓపెన్ చేస్తే ఏముంటాయి, ఇందులో హుక్స్, ఇన్ఫో, ఆబ్జెక్ట్స్, రెఫరెన్సెస్, ఓకే కాన్ఫిగరేషను, డిస్క్రిప్షను, హెడ్ అలా ఉంటాయి. ఇవి మనకు అనవసరం. ఓకే, కాకపోతే ఇందులోనే డేటా అంతా స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకే ఇందులోనే డేటా అంతా స్టోర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ అంటున్నా. సో మనకి ఇక్కడ ప్రెజెంట్ గిట్లో ఏంటంటే ప్రతిదీ మాస్టర్ బ్రాంచ్లో ఉంటుంది. బై డిఫాల్ట్ ప్రతిదీ మాస్టర్ బ్రాంచ్లో ఉంటుంది. ఇక్కడ చూడు, గిట్ స్టేటస్ అన్నాను. గిట్ స్టేటస్ అంటే ఏంటంటే ప్రెజెంట్ అది ఏ బ్రాంచ్లో ఉంది అనేది మనకు కనబడుతుంది. నథింగ్ టు కమిట్ అంటే ప్రెజెంట్ కమిట్ చేయడానికి ఏం ఫైల్స్ డెవలప్ అయ్యి లేవు. ఓకే, ఇప్పుడు నేను ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. న్యూ ఇండెక్స్ డాట్ పిహెచ్పి క్రియేట్ చేశాను. అవునా? సారీ, నేనేం చేస్తున్నా అంటే హెచ్టిఎంఎల్ పెడుతున్నాను. ఎందుకంటే ఇది జామ్ సర్వర్లో లేదు కదా. ఓకే, సో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. ఇక్కడ నేను ఇంతకు ముందు ఏం చెప్పింది, గిట్ స్టేటస్ ప్రెస్ చేస్తే ఫైల్ లేదు కాబట్టి నథింగ్ టు కమిట్ అని చూపించింది. ఇప్పుడు గిట్ స్టేటస్ అన్నాను, ఏం చూపించింది, ఇండెక్స్ ఫైల్ చూపిస్తుంది. మనకు ఒక ఫైల్ ఉంది. ఇందులో గమనించాల్సింది ఏంటంటే రెడ్ కలర్లో ఉంది. టెక్స్ట్ ఏదైతే చూపించిందో మెసేజ్ అది రెడ్ కలర్లో ఉంది. రెడ్ కలర్ మీన్స్ అది టెంపరీగా ఉంది, గిట్లోకి వెళ్ళలేదు, రెపాజిటరీలోకి వెళ్ళిపోలా. దాన్నే అన్ట్రాక్డ్ ఫైల్ అంటారు. అన్ట్రాక్డ్ ఫైల్ అంటే గిట్ దాన్ని ట్రాక్ చేయలేదు ఇంకా. ఓకే, సో ఇప్పుడు ఈ ఫైల్ని నేను గిట్లోకి పంపించాలి. అంటే ఏంటి, ఒక గిట్ సాఫ్ట్వేర్కి యాడ్ చేయాలి. గిట్లోకి పంపించడం అంటే ఆ ఫోల్డర్లోకి పంపించడం కాదు, నేను చెప్తాను. గిట్లోకి పంపించాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఇది ట్రాక్ అవ్వట్లేదు, దీన్ని ట్రాక్ చేయటం ఎలాగా, గిట్ యాడ్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. గిట్ యాడ్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటంటే ఇది గిట్ స్టేజింగ్ ఎన్విరాన్మెంట్లో పంపిస్తాం. స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ అని అంటాం. ఓకే, ఎప్పుడైతే నువ్వు గిట్ యాడ్ ఆ ఫైల్ నేమ్ అన్నావో అది ఇప్పుడు చూడు ఏం చూపిస్తుందో, న్యూ ఫైల్ హ్యాస్ బీన్ యాడెడ్, చేంజెస్ అనేవి ట్రాక్ అయినవి, చేంజెస్ టు బి కమిటెడ్. ఇప్పుడు ఈ చేంజెస్ అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే టెంపరీగా గిట్ సాఫ్ట్వేర్లో ఉన్నాయి. బట్ నువ్వు ఎప్పుడైతే కమిట్ చేస్తావో అప్పుడే అవి పర్మనెంట్గా సేవ్ అవుతాయి. నువ్వు ఇప్పుడు ఒక ఫైల్ ఓపెన్ చేసి మెసేజ్ అంతా రాసావు, నువ్వు సేవ్ చేయకపోతే ఫైల్ సేవ్ అవ్వదు, సిస్టమ్ రీస్టార్ట్ అయితే పోద్ది కదా. సో అలాగే ఇది ప్రెజెంట్ గిట్ సాఫ్ట్వేర్కి యాడ్ అయింది, బట్ పర్మనెంట్గా సేవ్ అవ్వలేదు. ఓకేనా, బట్ పర్మనెంట్గా సేవ్ అవ్వలేదు. రెడ్ కలర్ మీన్స్ గిట్లోకి ట్రాక్, ఇంకా అది అన్ట్రాక్డ్ ఫైల్గానే ఉంది. ఇక్కడ అన్ట్రాక్డ్ ఫైల్ కమిట్ అవ్వాలి అంటే పర్మనెంట్ ఏరియాలోకి వెళ్ళాలంటే ఫస్ట్ దాన్ని యాడ్ చేయాలి, గిట్ సాఫ్ట్వేర్కి యాడ్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు యాడ్ చేస్తావో యాడ్ చేసిన తర్వాత మాత్రమే నువ్వు కమిట్ చేయగలవు. ఓకేనా, సో గిట్ స్టేటస్ అన్నాను, మనకు ఆ ఫైల్ ఒకటి యాడ్ అయిందని వచ్చింది. ఇప్పుడు నేను ఈ ఫైల్ని ఎడిట్ చేశాను అనుకో. సపోజ్ ఈ ఫైల్ నేను నోట్ ప్యాడ్లోకి వచ్చేసి హలో అని మెసేజ్ పెట్టాను. ఇప్పుడు నేను మళ్ళీ గిట్ స్టేటస్ అన్నాను అనుకో, ఏమైంది, ఆ ఫైల్ మాడిఫైడ్ అయిందని మనకు చెప్తుంది. ఓకే, సో ఈ చేంజెస్ ఏమైతే ఉన్నాయో అవి ట్రాక్ అవ్వాలి. ఇప్పుడు నువ్వు కొత్తగా రాసావు కదా, ఇందాక ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఆల్రెడీ వెళ్ళింది, బట్ నువ్వు ఇప్పుడు ఏదైతే కొత్తగా రాసావో హల్లో అనేది అది ఇంకా గిట్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళాల. సో ఇది వెళ్ళాలంటే ఏం చేస్తాం, మళ్ళీ గిట్ యాడ్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అంటాం. సో ఇప్పుడు ఆ ఫైల్ అనేది గిట్ సాఫ్ట్వేర్ వరకు వెళ్ళింది.
గిట్ స్టేటస్ అన్నాం అనుకో ఏం చెప్తుంది? న్యూ ఫైల్ చేంజెస్ టు బి కమిటెడ్ అవ్వచ్చు. చేంజెస్ టు బి కమిటెడ్ అంటే మనం ఇప్పుడు రాసిన ఒక ఏదైతే ఉందో అది గిట్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళింది, అంటే టెంపరీ మెమరీలోకి వెళ్ళింది, గిట్లో ఉన్న టెంపరీ మెమరీలోకి వెళ్ళింది, అది పర్మనెంట్గా సేవ్ అవ్వలేదని అర్థం. ఇప్పుడు నేను ఈ ఫైల్లో నేను ఏం చేశానో అది నేను వర్క్ స్టేటస్గా పెడతాను. ఓకే, సో దానికి ఏం కమాండ్ యూజ్ చేస్తాం అంటే గిట్ కమిట్. ఏంటి గిట్ కమిట్ ఎం. ఓకే, ఎం ఈజ్ ఏ ఆర్గ్యుమెంట్. నువ్వేమిస్తున్నావు? గిట్ కమిట్ ఎం. ఎం అంటే మెసేజ్, నువ్వు అక్కడ రాయిపోతున్నావు. అదేం రాయాలంటే డబుల్ కోట్స్లో రాయాలి. ఓకేనా, కమాండ్ లైన్ ద్వారా చేస్తున్నాం కదా, డబుల్ కోట్స్లో రాయాలి. డబుల్ కోట్స్లో ఐ క్రియేటెడ్ index.html page and added some text. ఓకేనా, ఇప్పుడు నేను ఎప్పుడైతే దీన్ని ఎంటర్ ప్రెస్ చేస్తానో నాకేం క్రియేట్ అయింది? ఒక కమిట్ ఐడి క్రియేట్ అయింది, ఒక యూనిక్ కమిట్ ఐడి. ఏది ఇది? ఇక్కడ ఏం చెప్తుంది? మాస్టర్ అనేది ఒక బ్రాంచి రూట్ కమిట్ అయింది. ఇది వచ్చేసరికి కమిట్ ఐడి. అందులో నేను ఈ కమిట్కి నేను ఇచ్చిన మెసేజ్ ఐ క్రియేటెడ్ index.html పేజ్ అండ్ యాడెడ్ సమ్ టెస్ట్. ఓకే, అండ్ ఇప్పుడు ఏం జరిగింది? 1 ఫైల్ చేంజ్డ్ అండ్ 1 ఇన్సర్షన్ యాడెడ్. సో ఇప్పుడు నేను ఈ ఫైల్ని మళ్ళీ తీసేసి హలో వరల్డ్ అని మార్చాను. ఇప్పుడు గిట్ స్టేటస్ అంటే ఏం చూపిస్తుంది? మళ్ళీ ఫైల్ అనేది మాడిఫై అయింది, index.html మాడిఫై అయింది. ఇప్పుడు దీన్ని నేను కమిట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ నేను దాన్ని యాడ్ చేయాలి. గిట్ యాడ్ index.html అంటే ఫైల్ నేమ్. సార్ ఇందులో నాకు index.html ఉంది, అలాగే ఇక్కడ home.html ఉంది, అలాగే aboutus.html ఉంది. తర్వాత contact.html ఉంది. ఇన్ని HTML ఉన్నాయి కదా, మరి ఏంటి ఎలా చేయాలని అడుగుతారు. ప్రతిదీ యాడ్ కొట్టుకుంటే ఎన్నో వందల ఫైల్స్ ఉంటాయి, ప్రతిదీ యాడ్ చేయాలంటే కష్టం కదా సార్. అంటే ఏం చేయాలంటే గిట్ యాడ్ డాట్ రిప్రజెంట్స్ కరెంట్ ఫోల్డర్. ఎక్కడైతే ఉన్నావో అందులో ఉన్న ఫోల్డరు, దాని లోపల ఉన్న ఫోల్డర్, ఎవ్రీథింగ్. ఇంకా రికర్సివ్ మేనర్లో ఇన్సైడ్ మొత్తం ఎక్కడెక్కడ చేంజెస్ ఉన్నాయో అన్నిటిని తీసుకెళ్ళి యాడ్ చేసేసిద్ది. ఇప్పుడు గిట్ స్టేటస్ అన్నాను, ఏం చెప్తుంది? index.html ఏమో టెస్ట్ మాడిఫై అయింది, బట్ అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, హోమ్ ఏమైనాయి? కొత్త ఫైల్స్ గా యాడ్ అయినాయి. ఓకే, సో అలా మనకి తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే దీన్ని గిట్ కమిట్ -m నేనేం చేశాను? -m మీన్స్ ఆర్గ్యుమెంట్. అది ఇచ్చిన తర్వాతే నువ్వు మెసేజ్ ఎంటర్ చేయాలి, లేకపోతే అది తీసుకోదు. అంటే ఎం అనేది ఏంటంటే మన ప్రోగ్రామింగ్లో ఒక ఫంక్షన్ లాగా. ఫర్ సపోజ్ సబ్మిట్ కాంటాక్ట్ ఫామ్, submit_contact_form అనేది ఒక ఫంక్షన్ అయితే దానికి నువ్వు పారామీటర్స్ పాస్ చేస్తే దాని లోపల ఏం చేయాలో టాస్క్ జరుగుతుంది కదా. అలాగే గిట్ కమిట్ అనేది ఒక క్లాసు, దాని లోపల -m అనేది ఒక ఫంక్షన్, దానికి నువ్వు పారామీటర్ని పాస్ చేస్తున్నావు. అది స్ట్రింగ్, అది వెళ్ళి ఏమైతే ఈ ఫైల్స్ కొత్తగా యాడ్ అయినాయో వాటికి అటాచ్ అయిపోద్ది. ఓకే, గిట్ కమిట్ -m యాడెడ్ అబౌట్ కాంటాక్ట్ హోమ్ HTML pages. Okay, and modified index page as per the today received
చేంజెస్ బై క్లయింట్. ఓకేనా? మనం సో చేసిన వర్క్ కి జస్ట్ ఒక కామెంట్ లాగా. కామెంట్ లాగా పెట్టుకుంటాం. ఓకే. ఇప్పుడు ఈ ఫైల్ ఏం చెప్తుంది, 4 ఫైల్స్ చేంజ్డ్ మీన్స్ కొత్తగా యాడ్ అయినవి. ఓకే, అందులో ఒక లైన్ డిలీట్ అయిపోయింది. ఇందాక ఏం జరిగింది, హల్లో అనేది డిలీట్ చేశాను. అవునా, హల్లో అనేది డిలీట్ చేశాను. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ కొత్తగా పేజ్ అంటే కొత్తగా టెస్ట్ మార్చాను కదా. సో అలాగా ఎన్ని ఇన్సర్షన్స్ జరిగినాయి, 4 ఫైల్స్ వచ్చినాయి, అలాగే 4 చేంజ్ ఇన్సర్షన్స్ జరిగాయి. అంటే ప్రతి పేజీలోనూ ఇది ఉంది కదా, ప్రతి పేజీలోనూ హలో వరల్డ్ ఉంది కదా. సో అది ఒక డిలీషన్ అనేది జరిగింది అనేది మొత్తం మనకి చెప్పేస్తుంది. అండ్ దీని యొక్క కమిట్ వచ్చేసరికి ఇక్కడ ఉంది చూసావా, B51 CB21 అనేది కమిట్ ఐడి. సో ఈ కమిట్తో మనం ఈ ఏదైతే ఉంది ఈ కమిట్ ఐడి వరకు మనం బ్యాకప్ తీసేయచ్చు. అది ఎలా అనేది కూడా చెప్తాను. ఇప్పటి వరకు మీకు అర్థమైంది కదా, గిట్లో రెపాజిటరీని లోకల్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే ఒక ఫైల్ని మోడిఫికేషన్ అయిందా అయితే దాన్ని ఎలా యాడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా కమిట్ చేసేయాలి. కమిట్ చేస్తే ఆ రోజు వరకు ఆ టైం వరకు ఆ చేంజెస్ అనేవి పర్మనెంట్ అయిపోయినాయి. ఒక ఫోల్డర్ మీరు ఇందాక క్రియేట్ చేశారు కదా ట్రెడిషనల్ వేలో ఎలాగైతే బ్యాకప్ తీసి పెట్టారో అలాగే ఒక ఫైల్, ఒక సిస్టమ్ అనేది క్రియేట్ అయిపోయింది మనకి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు సరే, ఇప్పుడు 2 కమిట్లు చేసాం. ఒక 10 కమిట్లు 20 కమిట్లు దాటిపోయిన తర్వాత చూడాలనుకుంటే, అందుకనే మనకి అసలు ఏం జరిగిందో చూడాలనుకుంటే గిట్ లాగ్ చూసావా. గిట్ లాగ్ అని నేను ఎప్పుడైతే అంటానో, కమిట్ ఆథర్ ఎవరో, ఓకే, ఆథర్ డెస్క్టాప్ నేమ్, వాళ్ళ ఈమెయిల్ ఐడి, ఏ టైంలో చేశారు, ఏమి చేశారు, ఓకేనా, రీసెంట్ది ఫస్ట్ వస్తుంది ఇట్లా. ఓకే, ఇది ఒక కమిట్ ఇక్కడ కనబడుతుందా, అలా వస్తుంది. ఇంకోటి గిట్లా ఇదంతా ఒక లైన్లో వస్తుంది కమిట్ ఐడి. ఇందాక ఇది చాలా పెద్ద కమిట్గా ఉంది కదా, అవునా, చాలా పెద్ద కమిట్గా ఉంది కదా. మనం స్వీట్ అండ్ షార్ట్లో చూడాలనుకుంటే గిట్ లాగ్ 1 లైన్ అన్నామంటే మీకు ఒక టేబుల్ ఎక్సెల్ షీట్ లాగా వచ్చేస్తుంది. ఎక్సెల్ షీట్ లాగా కమిట్ ఐడి ఏం చేసావు అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న కమెంట్స్ ఒకసారి మనం పేపర్ మీద ఇంప్లిమెంట్ చేస్తాం. గిట్ ఇన్ఇట్ తర్వాత వచ్చేసరికి టు యాడ్ రీసెంట్ modifications or add-ons in the work folder. ఓకేనా, in the work folder అంటే మన project folder అని. to add recent modifications or work add-ons in the work folder, then run this command git add, okay, file name dot extension. This is for సింగిల్ ఫైల్ కమిట్. సపోజ్ ఇది ఎందుకు ఏ టైంలో బాగా యూజ్ అవుద్ది అంటే, ఒక డిజైనర్ ఫ్రంట్ ఎండ్లో కాంటాక్ట్ ఫామ్ కంప్లీట్ చేశాడు, డిజైనింగ్ కంప్లీట్ చేసి jQuery వ్యాలిడేషన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసి సబ్మిట్ బటన్ కొడితే చాలు వెళ్ళిపోద్ది ఇంకా అన్నట్టుగా పెట్టాడు. బట్ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో కాంటాక్ట్ ఫామ్ని డేటాబేస్లో ఏదైతే ఎంక్వైరీ వచ్చిందో దాన్ని డేటాబేస్లో సేవ్ చేసుకోవాలి అని చెప్పి ఒక మోడల్ ప్రిపేర్ చేశాడు కదా. సో ఇప్పుడు ఏదైతే ఈ మోడల్ అనేది లైవ్ సర్వర్లో ఉందనుకో, అంటే డెమోవర్క్స్ మన దగ్గర ఉన్న సర్వర్లో ఎక్కడో చోట ఉందనుకో, ఆ డిజైనర్ చేసిన చేంజ్కి ఆ డెవలపర్ చేసిన చేంజ్ సింక్ అయితేనే కదా ఆ ప్రాసెస్ అనేది కరెక్ట్గా వర్క్ అవ్వేది, కాంటాక్ట్ ఫామ్ సబ్మిట్ ప్రాసెస్. సో ఆ టైంలో నీకేం కావాలి, ఓన్లీ కాంటాక్ట్ ఫామ్ ఒక్కటే నువ్వు లైవ్లోకి పంపిస్తే చాలు, మిగతా వర్క్ అంతా అవసరం లేదు. దిస్ ఈజ్ వెరీ నెససరీ పాయింట్ అని చెప్పి ఆ ఫైల్ ఒక్కదాన్ని మనం పంపించేస్తాం. ఆ టైంలో గిట్ యాడ్ పర్టికులర్ ఫైల్ అనేది మనం మెన్షన్ చేస్తే అది ఒక్కటే వెళ్ళిపోతుంది. ఓకే, టు యాడ్ ఆల్ ద ఫైల్స్
all the files. Okay, git add dot అనగానే మనకి ఏమైపోతాయి అంటే అన్నీ ట్రాక్ అయిపోతాయి. when you run the above commands, When you run the okay when you run the above commands, then all the changes will go to stage environment of git. ఓకే, గిట్లో టెంపరరీ మెమరీలోకి వెళ్ళిపోతాయి. ఓకే, నువ్వు యాడ్ అయిన వాటిని మాత్రమే కమిట్ చేయగలవు. Okay. Now to commit all the staged files, staged files, then run the below command with your work message, that is git commit -m message. Here there is no limit for message, you can type ఎంతైనా రాసుకోవచ్చు. ఓకేనా? సో అర్థమైంది కదా ఇంతవరకు? టు సీ గిట్ లాగ్, history, then git log, what we uploaded and changes, everything వచ్చేస్తుంది. or git log one line, ఎక్సెల్ షీట్ లాగా వచ్చేస్తుంది. git log one line ఎక్సెల్ షీట్ లాగా వస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా? ఎంతవరకు అర్థమైంది కదా? సో ఇప్పుడు మనం దీన్ని అంతా ఇంతే, ప్రాసెస్ అంతా ఇంతే, ఇంతకు మించి ఎక్కువ మేము ఉండదు. మనం రాసిన దాన్ని అందులో పెట్టేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇది లోకల్లో చేసాం కదా, నువ్వు ఈ ఫోల్డర్ తీసుకెళ్ళిపోయి ఈ ఫోల్డర్ డైరెక్ట్గా ఈ ఫోల్డర్ ఏదైతే ఉందో గిట్ ఫోల్డర్, దీన్ని తీసుకెళ్ళిపోతే ఈ గిట్ ఫోల్డర్ దాంట్లోనే ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ ఈ గిట్ ఫోల్డర్ లేదు అని అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు అంటే అసలు ఇందులో లేదు, అది ఐడెంటిఫై చేసే డాట్ గిట్ ఉంటేనే ఐడెంటిఫై చేస్తాయి. ఇప్పుడు నేను డిలీట్ చేసే బదులు రీనేమ్ చేసా అంటే గిట్ ఫోల్డర్ లేదా అని అనుకుంటున్నా. అంటే గిట్ లేకపోతే ఎలాంటి ఎర్రర్ వస్తుంది? ఫర్ సపోజ్ మీరు పొరపాటున డిలీట్ చేసేసారు అనుకో గిట్ ఫోల్డర్, ఎలాంటి ఎర్రర్ వస్తుంది? గిట్ స్టేటస్ అన్నారు అనుకో, ఏం చెప్తుంది? నాట్ ఏ గిట్ రెపాజిటరీ, అంటే ఇంకా రెపాజిటరీనే లేదు ఇందులో. నువ్వు ఇంకా రెపాజిటరీనే లేని దాంట్లో నువ్వు గిట్ చేస్తున్నావు. ఇప్పుడు గిట్ స్టేటస్ అన్నాను, గిట్ లాగ్ వన్ లైన్ అన్నాను, ఏం పని చేయవు, ఎందుకంటే అక్కడ రెపాజిటరీ లేదు కాబట్టి నువ్వు ఏమి చేసినా పని చేయవు. గిట్ కమిట్ అన్నా పని చేయదు, అసలు గిట్ కమాండ్లే పని చేయవు. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ తెచ్చేసుకుంటున్నాను. సో ఇప్పుడు గిట్ స్టేటస్ అన్నాను, వచ్చిందా? గిట్ లాగ్ అన్నాను, వచ్చిందా? గిట్ లాగ్ వన్ లైన్ అన్నాను, వచ్చేసిందా క్లియర్గా? సో ఇలా ఉంటుంది గిట్ ప్రాసెస్ అనేది. మనకి మొత్తం ఎవ్రీథింగ్ అంతా హిడెన్గా ఉందే ఈ ఫోల్డర్లో అంతా స్టోర్ అయి ఉంటుంది. దీని లోపల మనకి లాగ్స్ అన్నీ ఉంటాయి, ఇందులో రెఫరెన్సెస్, హెడ్స్, మనం రాసిన కోడ్ అంతా ఇందులో ఎన్క్రిప్ట్ అయిపోయి ఉంటుంది. అది. సో ఇంతవరకు వచ్చాం కదా, ఇంతవరకు చాలు. బేసిక్ నేను చెప్పింది, ఇంకా అడ్వాన్స్డ్కి వెళ్తే చాలా ఉంటుంది. మీకు బేసిక్ తెలిస్తే చాలు, ఇప్పుడు అడ్వాన్స్డ్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. సో ఇప్పుడు నాకు ఇదేంటి? లోకల్ రెపాజిటరీ, కరెక్టా? లోకల్ రెపాజిటరీ. బట్ లైవ్లో ఉండాలి కదా రెపాజిటరీ. అంటే ఎలాగంటే
మనకి బిట్ బకెట్ అని ఒకటి ఉంది. బిట్ బకెట్ మనం వాడుతుంది కలర్ రూమ్లో బిట్ బకెట్, గిట్ హబ్ అని వాడుకుంటున్నాం. నేను ప్రిఫర్ చేసేది బిట్ బకెట్. ఓకే. సో అంటే బిట్ బకెట్ అండ్ గిట్ హబ్ రెండు వాడొచ్చా? రెండు వాడొచ్చు. రెండు వేరు కంపెనీలు. వేరు వేరు కంపెనీలు. వీళ్ళు సెంట్రలైజ్డ్ సర్వర్ని ఒకటి పెట్టి మనకి ఇస్తున్నారు డిస్ట్రిబ్యూటెడ్ గిట్ హబ్ ఎన్విరాన్మెంట్ని. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ కోడ్ వేరే వాడు తీసుకోవాలంటే ఎలాగా? లేదు కదా, అక్కడ కమ్యూనికేషన్ లేదు కదా. ఓకే. ఇప్పుడు ఈ ఫోల్డర్లో ఉన్న కోడ్ తీసుకోవాలంటే ఇద్దరు పెన్ డ్రైవ్లో అన్న వెళ్ళాలి, లేకపోతే ఈ ఐపీ కనెక్ట్ అవ్వన్నా వాడు ఈ చేంజెస్ని తీసుకోగలగాలి. అవునా? బట్ మనకు ఒక సెంట్రలైజ్డ్ ఏరియా ఉంటేనే కదా మనం అక్కడికి పెడతాం, అక్కడి నుంచి అందరూ తీసుకుంటూ ఉంటారు. అదే ఇందులో మనకి అకౌంట్ ఉండాలి. ఓకే, మీరు డెవలపర్గా మీరు కలర్ మూన్ అకౌంట్తో ఒకటి క్రియేట్ చేసుకోవాలి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అయిపోతున్నా డైరెక్ట్గా. ఓకేనా? ఇందులో మన ఇష్టం వచ్చినన్ని రెపాజిటరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ రెపాజిటరీస్, ఫ్రీ వెర్షన్, అప్ టు 5 యూజర్స్. ఓకే. సో నేను ఇక్కడ చూడు ఎన్ని రెపాజిటరీస్ క్రియేట్ చేసుకున్నాను. చాలా ప్రాజెక్ట్స్ రెపాజిటరీ అన్ని క్రియేట్ చేసుకున్నాను. ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇలా ఓపెన్ చేశాను అనుకో, దాంట్లోకి వెళ్తే ఇక్కడ కమిట్స్లోకి వెళ్ళిపోతే ఇందాక గిట్ లాగ్ ఆన్లైన్ అన్నాం కదా. సో ఇక్కడ కమిట్ ఐడి ఏం రాశారు, ఎవరు చేశారు ఇక్కడ కనబడుతుందా? ఇక్కడ గిట్ లాగ్ ఆన్లైన్ అన్నాను కదా, ఇదిగో ఆధర్ ఎవరు, డేట్ ఏంటి కనబడుతుందా? సేమ్ ఇక్కడ మనకి ఎలాగైతే కమాండ్ లైన్లో కనబడుతుందో అది ఇక్కడ మనకు కనబడుతుంది క్లియర్గా. అది. సో ఇప్పుడు నేను ఒక రెపాజిటరీని క్రియేట్ చేయటం ఎలాగా? లైవ్లో క్రియేట్ చేయటం, లోకల్లో ఇంపోర్ట్ చేసుకోవటం. లైవ్లో క్రియేట్ చేస్తున్నా, లోకల్లో ఇంపోర్ట్ చేసుకుంటున్నా. నేను ఒక రెపాజిటరీని ఇక్కడ చూడండి, లాగిన్ అయిన తర్వాత ప్లస్ సింబల్ ఉందా? ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే రెపాజిటరీ అని వస్తుంది. రెపాజిటరీ, వర్క్ ప్లేస్, ప్రాజెక్టు ఎలా వస్తాయి. మనకి రెపాజిటరీ క్రియేట్ చేస్తాం. ప్రెజెంట్ రెపాజిటరీ మీద క్లిక్ చేసి సీమూన్ గిట్ టీచింగ్ అని పెట్టుకున్నా. రెపాజిటరీ నేమ్ అంటే ప్రాజెక్ట్ నేమ్, ఏ ప్రాజెక్ట్ నేమ్ అయితే ఉందో ప్రాజెక్ట్ నేమ్ ఎంటర్ చేసుకుంటారు. జస్ట్ ప్రాజెక్ట్ నేమ్ అది, ప్రాజెక్ట్ నేమ్ జస్ట్ ప్రాజెక్ట్ నేమ్ ఏదో ఒకటి మనం ఎంటర్ చేసుకుంటాం. సో ఇప్పుడు క్రియేట్ రెపాజిటరీ అన్నాను. ఓకే, వర్క్ స్పేస్ అడుగుతుంది. ఇది ఓనర్ ఎవరని ఈ ప్రాజెక్ట్కి. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి సీమూన్ టీచింగ్ అని పెట్టుకున్నాను. ఎందుకు ప్రాజెక్ట్ నేమ్ అని స్పెసిఫిక్గా అడుగుతుంది? ఇది ఆప్షనల్ యాక్చువల్గా పెట్టాలని, మ్యాండేటరీ చేశాడు యాక్చువల్గా. ఎందుకు పెట్టాడంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్కి ఇట్స్ గాన్ వైర్లే తీసుకున్నాం అనుకో, దానికి ఆండ్రాయిడ్ యాప్ ఉంది, వెబ్ యాప్ ఉంది, iOS యాప్ ఉంది. అవునా? ఇది ఒక ప్రాజెక్టు. ఈ రెపాజిటరీ వచ్చేసి వెబ్ యాప్, ఇంకొక రెపాజిటరీ ఆండ్రాయిడ్ డెవలపర్ క్రియేట్ చేస్తాడు, అది ప్రాజెక్ట్ పేరెంట్ ప్రాజెక్ట్ అవుద్ది. ఈ 3 చిల్డ్రన్ ప్రాజెక్ట్స్ అవుతాయి. అట్లా. సో లైవ్లో నేను ఒక రెపాజిటరీని క్రియేట్ చేశాను. బిట్ బకెట్లో క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక రెపాజిటరీ అనేది క్రియేట్ అయిపోయింది. కమిట్స్లోకి వస్తే ఏం కమిట్లు ఉన్నాయి? ఇనీషియల్ కమిట్, జస్ట్ ఏదో రీడ్ మీ టెస్ట్ అంటారు చూసావా, ఎక్కడ పట్టినా రీడ్ మీ టెస్ట్ అని అలా ఉంటే, గిట్ ఇగ్నోరు ఇలాంటి సమ్ ఫైల్స్ బై డిఫాల్ట్గా వచ్చేసినాయి. కమిట్స్లోకి వెళ్తే ఒక కమిట్ ఉంది. బ్రాంచెస్ అనేవి నెక్స్ట్ చెప్తాను. పుల్ రిక్వెస్ట్లు, పైప్ లైన్స్, డిప్లాయ్మెంట్స్ ఇవన్నీ మనం తర్వాత నేర్చుకుంటాం. జస్ట్ సోర్స్ మనకు కావాల్సింది మన వర్క్ పర్పస్కి ఏం అవసరం అవుతాయి అవే చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఇది ఎక్కడుంది? లైవ్లో ఉంది. అవునా? ఇప్పుడు నేను బిట్ బకెట్ ఎగ్జాంపుల్ అని తీసుకున్నాను.
ఇప్పుడు నేను ఫోల్డర్ కూడా చేంజ్ అయిపోతున్నాను. cd git bitbucket ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నేను గిట్ స్టేటస్ అంటే ఏం చెప్తుంది? ఏం లేదు, ఇంకా రిపోజిటరీ లేదు కదా. సో ఇక్కడ ఏదైతే నేను ఒక రిపోజిటరీని క్రియేట్ చేశానో దానికంటూ ఒక ఫైల్ ఇది వస్తుంది, ఒక URL అనేది ఒకటి వస్తుంది. ఓకే, క్లోనింగ్ క్లౌడ్ రిపోజిటరీ టు లోకల్. క్లోనింగ్ క్లౌడ్ రిపోజిటరీ టు లోకల్ మెషిన్. ఎందుకు తెచ్చుకుంటాం? మనం వర్క్ చేసుకోవడానికే కదా తెచ్చుకునేది. సో కాపీ చేస్తాం. దీనికి కమాండ్ ఏంటంటే గిట్ క్లోన్ రిపోజిటరీ పాత్. రిపోజిటరీ URL పాత్ అనేది మనం తీసుకుంటాం. సో ఇప్పుడు చూడు, గిట్ క్లోన్ రిపోజిటరీ పాత్ మనకు ఆల్రెడీ గిట్ క్లోన్ అని కమాండ్ ఇచ్చేసాడు, మనం ఇంకా ఎంటర్ చేయక్కర్లా. ఓకేనా, డైరెక్ట్ కమాండ్ రన్ చేసుకుంటే సరిపోతుంది. చూడు, గిట్ క్లోన్ URL ఈ ఎంటర్ క్లోనింగ్ ఇంటూ ఇక్కడ ఫోల్డర్. చూడు ఏం జరుగుతుందో. సిమోన్ టీచింగ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోయిందా. పాస్వర్డ్ అడుగుతుంది, ఇక్కడ నీకు పాస్వర్డ్ అడుగుతుంది, ఎందుకంటే అది పబ్లిక్ కాదు, ప్రైవేట్ రిపోజిటరీ. చూడు, నీకు ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. నేను అక్కడ ఏదైతే ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చానో రిపోజిటరీ నేమో అదే వచ్చేసింది ఇక్కడికి. cd సిమోన్. ఇప్పుడు నేను అవుట్ సైడ్ ద గిట్ రిపోజిటరీలో ఉన్నాను. చూడు ఏమని వస్తుంది, గిట్ రిపోజిటరీ కాదని వచ్చింది. నేను ఎక్కడున్నాను? బయట ఉన్నాను. నాకు గిట్ ఎక్కడుంది? గిట్ ఇన్స్టాల్ అయ్యి సిమోన్ ఓకే గిట్ టీచింగ్ అనే ఫోల్డర్లో ఉంది. అక్కడికి వెళ్ళి గిట్ స్టేటస్ అన్నాను అనుకో, అప్పుడు నీకు వస్తుంది, లేకపోతే రాదు. గిట్ స్టేటస్ వచ్చిందా? ఆన్ బ్రాంచ్ మాస్టర్ గిట్ లాగ్ 1 లైన్. ఈ కమిట్ ఎక్కడైతే జరిగిందో అది కూడా మన మిషన్లోనే చూసుకోవచ్చు. ఎవరెవరు ఏం చేశారు అనేది ఇక్కడ ఏదైతే చూపిస్తుందో అది మన మిషన్లోనే చూసుకోవచ్చు. గిట్ లాగ్ అన్నాం అనుకో, ఇప్పుడు చూడు, మణికంఠ కలర్ మూన్ టెక్నాలజీస్ ఈమెయిల్ ద్వారా అక్కడ చేశారని చెప్పి వచ్చేస్తుంది. ఇతను చేశాడని వచ్చింది, ఎక్కడ చేశారు అనేది రాలేదు యాక్చువల్గా. అది ఓకే, గిట్ క్లోన్ చేయటం అర్థమైంది కదా. ఇప్పుడు ఎక్కడున్న లైవ్లో ఉన్న దాన్ని లోకల్లోకి తెచ్చుకోవటం తెలిసింది, అవునా? ఇది హిడెన్లో గిట్ ఫోల్డర్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను, index.html. ఓకే, గిట్ స్టేటస్ ఏం చెప్తుంది? ఇండెక్స్ అనే కొత్త ఫైల్ వచ్చిందని. గిట్ యాడ్ అన్ని నేను యాడ్ చేసేస్తున్నాను, యాడ్ అయిపోయింది. గిట్ కమిట్ ఇండెక్స్ ఫైల్ యాడెడ్ చేశాను. గిట్ స్టేటస్ ఇక్కడ ఏం చెప్తుంది? ఆన్ బ్రాంచ్ మాస్టర్. నువ్వు ఈ కోడ్ ఎక్కడి నుంచి తెచ్చావు? నువ్వు సర్వర్ నుంచి తెచ్చావు కదా, రెపాజిటరీ నుంచి తెచ్చావు కదా. ఇప్పుడు నువ్వు కమిట్ చేసావు. కమిట్ ఎక్కడ చేసావు? నీ లోకల్లో చేసావు. అది ఇక్కడికి రాలేదు కదా, ఇక్కడికి రాలేదు. చూసావా? ఈ కమిట్స్లోకి వస్తే కనబడుతుందా? సోర్స్లోకి వస్తే కనబడుతుందా? లేదు కదా. ఇప్పుడు ఈ మన లోకల్లో చేసిన చేంజ్ ఏదైతే ఉంది, index.html చేంజ్ లైవ్లోకి పంపించాలి అంటే ఏం చేయాలంటే గిట్ పుష్. ఓకే, గిట్ పుష్ ఆరిజిన్. నువ్వు ఆరిజిన్ అంటే ఆ సెంట్రలైజ్డ్ సర్వర్ని నువ్వు పాయింట్ చేస్తున్నావు. అందులో మాస్టర్
అంటే మాస్టర్ బ్రాంచ్లోకి వెళ్తుంది. బై డిఫాల్ట్ మన బ్రాంచ్ మాస్టర్. ఓకే. లేదు ఏదన్నా ఒక బ్రాంచ్ ఉందనుకో, డిజైనింగ్ అని ఒక బ్రాంచ్ ఉందనుకో, ఆ బ్రాంచ్లోకి వెళ్ళాలనుకుంటే ఆ బ్రాంచ్ నేమ్ అనేది నువ్వు అక్కడ మెన్షన్ చేస్తే ఆ ఫోల్డర్లోకి వెళ్తుంది, మాస్టర్లోకి వెళ్దాం. ఓకే. ఇప్పుడు మన బ్రాంచ్ మాస్టర్ అని అంటారు కదా, అది ఎక్కడ ఉన్నట్టు? అది గిట్ పుష్ నేను సర్వర్లోకి పంపిస్తున్నాను అంటే సెంట్రలైజ్డ్గా ఉన్న మన బిట్ బకెట్లోకి వెళ్ళిపోతుంది. పుష్ చేస్తున్నాను అంటే ఇక్కడికి అవతలకి వెళ్తున్నట్టు. అవును. ఇప్పుడు గిట్ పుష్ అన్నాను, చూడు ఏం జరుగుతుందో. మాస్టర్ అన్నది క్రియేట్ చేయడం వల్ల మాస్టరే బై డిఫాల్ట్ ఉంటుందని చెప్పా కదా, బై డిఫాల్ట్ ఉండిపోద్ది. ఓకే. అది కాకుండా మనం ఏమైనా సపరేట్ కావాలంటే మనం క్రియేట్ చేసుకోవాలి. ఎస్, ఓకే. గిట్ పుష్. అది ఎక్కడ క్రియేట్ చేయొచ్చు అన్న? అది ఎక్కడ క్రియేట్ చేయొచ్చు అనేది ముందు చెప్తారా? చెప్తా. ఇంతవరకు చాలు. యాజ్ ఆఫ్ నౌ ఇది తెలుసుకుంటే మనం వెళ్ళొచ్చు. గిట్ పుష్ అని ప్రెస్ చేస్తేనే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇంక మనం డైరెక్ట్గా ఆరిజిన్ మాస్టర్ ఏం పెట్టక్కర్లా. చూడు ఏం చెప్తుంది, డేటా కంప్రెస్ అయ్యింది, తరువాత ఇదిగో బిట్ బకెట్ .org మణికంఠ కలర్ను ఈ గిట్లోకి ఈ డేటా అనేది వెళ్ళింది అని చెప్తుంది. ఓకే, వచ్చిందా లేదా ఇక్కడ చూస్తున్నా. ఇక్కడికి వచ్చిందా లేదా అంటే రిఫ్రెష్ చేశాను, పేజ్ రిఫ్రెష్ చేశాను. వచ్చేసిందా ఇక్కడికి index.html వచ్చేసిందా? ఇక్కడ కమిట్లోకి వెళ్తే వచ్చేసిందా కమిట్? 3 minutes ago కమిట్ చేశాడని. నీ సిస్టంలో కమిట్ అయ్యి ఎప్పుడయిందో ఆ టైం వస్తుంది, సర్వర్కి పుష్ అయిన టైం కాదు. ఓకే, సో నువ్వు ఇక్కడ ఏం చేసావు అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు సర్వర్లో కానీ లేకపోతే సపోజ్ నువ్వే చేసావు అనుకో, నువ్వే చేసావు అనుకో నీ మిషన్ దగ్గర నుంచి, నువ్వు కూడా అదే ప్రాసెస్తో పుష్ చేస్తావు. అలాగే ఇప్పుడు ఎక్కడ అవుతుంది? సర్వర్లో అవుతుంది, సెంట్రలైజ్డ్ సర్వర్లో అవుతుంది, బిట్ బకెట్లో అవుతుంది. ఓకేనా, కమిట్ చేసేస్తాను ఇక్కడ. కమిట్ failed to detect original cannot save commit with unknown encoding. చూడండి కొత్తగా. ఒక డౌట్ చెప్పు. ఇమేజ్ ఫైల్స్, వీడియో ఫైల్స్ కూడా అప్లోడ్ అయిపోతాయి? ఎవ్రీథింగ్ వెళ్తాయి, ఎవ్రీథింగ్ ఏమైనా పెట్టుకో. సంథింగ్ ఎర్రర్ వస్తుంది కొత్తగా. ఫెయిల్డ్ టు డిటెక్ట్ ఒరిజినల్ ఫైల్ ఎన్కోడింగ్, కెనాట్ సేవ్ విత్ అన్నోన్ ఎన్కోడింగ్. ఓకే, సమ్ ఎర్రర్ వస్తుంది, ఎప్పుడు నేను ట్రై చేయలేదులే ఇది ఈ విధంగా. Unknown encoding means .html file. ఇది .html. అదే .html ఫైల్ కదా, కోడింగ్ ఏమైనా ఉండాలా, టెక్స్ట్ ఉంటే యాక్సెప్ట్ చేయాలని. అదే చూస్తున్నాను. మీ దగ్గర ఉన్న జస్ట్ నార్మల్ HTML ఫైల్ వెళ్తలేదు. కెనాట్ సేవ్ కమిట్ విత్ అన్నోన్ ఎన్కోడింగ్ అనేది కొత్తగా వస్తుంది ఎర్రర్. మరి నాకైతే ఐడియా లేదు ఇది. సో నేను ఇక్కడ ఇలా చేయకుండా నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఒక ఫైల్ని యాడ్ చేస్తున్నా ఇందులోకి. HTML ఫైల్ పెట్టుకున్నా. ఫైల్ నేమ్ వచ్చేసరికి వెల్కమ్ అని పెట్టుకున్నాను. welcome.html అని పెట్టా, కమిట్ కొడతా. ఓకే, ఇది కమిట్ అయింది. ఇది చూడండి, కాన్సెప్ట్ చాలా క్లియర్గా ప్రాక్టికల్గా ఉంది చూడండి. సో ఇప్పుడు నేను welcome.html పెట్టా, index.html ఉంది. ఓకేనా, బట్ నా మిషన్లో ఉంది, నా లోకల్లోకి వచ్చింది అది. index.html ఉంది లోకల్లో, లైవ్లో ఏమో welcome.html ఉంది. అంటే అదర్ పర్సన్, వేరే పర్సన్
welcome.html యాడ్ చేశాడు, బట్ ఆ చేంజ్ నా దాకా రాలేదు కదా. అదర్ పర్సన్ ఎందుకైతే సేమ్ కదా, మీ లాగినే కదా అది. ఎవరు చేసినా, సపోజ్ నువ్వు చేసినా నేను చేసినా పేరు వస్తుంది అంతే. ఆ రెపాసిటరీ మీద ఎవరు వర్క్ చేశారో వాళ్ళ పేరు వస్తుంది అంతే. అదర్ పర్సనే అనుకో యాజ్ ఆఫ్ నౌ. ఓకేనా? ఓకే అదర్ పర్సన్ అంటే అదర్ ఏరియాలో ఎక్కడో చోట జరిగింది చేంజ్. అదర్ ఏరియాలో చేంజ్ జరిగిందా, అది మన లోకల్లోకి వస్తేనే కదా ఈ రెండు చోట్ల స్టేబుల్గా ఉండేది. ఎలా తెచ్చుకుంటాం మరి దీన్ని? ఈ మొత్తం డౌన్లోడ్ చేసి మళ్ళీ జిప్ రీప్లేస్ చేస్తామా? డౌన్లోడ్ రెపాసిటరీ చేసి రీప్లేస్ చేస్తామా? చెయ్యం కదా. అందుకని మనం ఏం చేస్తామంటే గిట్ ఓకే PULL పుల్, గిట్ పుల్ అన్నామంటే డైరెక్ట్గా అక్కడి నుంచి మనకి కోడ్ అనేది చూడు ఇక్కడ ఇక్కడ కనబడుతుంది చూడు. welcome.html వచ్చి క్రియేట్ అయిందా? అవిందా లేదా? అలాగా. ఇప్పుడు గిట్ లాగ్ అంటే చూడు మనకి అక్కడ ఏం జరిగిందో అది ఇక్కడికి వచ్చేసింది. వెల్కమ్ HTML క్రియేటెడ్ ఆన్లైన్ విత్ బిట్ బకెట్. ఓకే, ఇప్పుడు నువ్వు అడిగినట్టుగా ఇమేజే ఉందనుకో, ఫర్ సపోజ్ ఏదో ఒక ఇమేజ్ ఉందనుకో. ఇగో గిట్ ఇన్స్టలేషన్ గైడ్ అని ఏదో సంథింగ్ ఒకటి ఉంది నా దగ్గర. దాన్ని పీడిఎఫ్ ఫైల్ ఇది. ఓకేనా? అప్లోడ్ చేశాను. పీడిఎఫ్ ఫైల్ కానీ లేకపోతే పిక్చర్స్లోకి వెళ్తే సపోజ్ ఏదో ఒక స్క్రీన్ షాట్ ఉంది, స్క్రీన్ షాట్ పెట్టాను, నా ఇష్టం వచ్చినవి అన్నీ పెట్టేసుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు, సినిమాలైనా పెట్టుకోవచ్చు. గిట్ స్టేటస్ అన్నాను. ఇప్పుడు నాకు ఎన్ని 2 కొత్త ఫైల్స్ యాడ్ అయినాయి, అవునా? చూపిస్తుందా? ఇప్పుడు నేను వీటిని గిట్ పుష్ అన్నాను అనుకో, కమిట్ అవ్వాలా. పుష్ అన్నాను ఏం చెప్తుంది? నథింగ్ టు పుష్ అని వస్తుంది. ఎవ్రీథింగ్ అప్ టు డేట్, ఏం లేవు అంటే ఎవ్రీథింగ్ అప్ టు డేట్, అంతా ప్రాపర్గానే ఉంది. నువ్వు యాడ్ చేయాలి, సేవ్ చేయాలి. సేవ్ లైక్ సేవ్ లాగా గిట్ యాడ్ అన్నాను. ఇప్పుడు నాకు ఇది యాడ్ అయింది. గిట్ పుష్ అంటే వెళ్ళదు, పుష్ అన్నా కానీ వెళ్ళవు, ఎందుకంటే ఇంకా అది కమిట్ అవ్వాల. ఎవ్రీథింగ్ అప్ టు డేట్. గిట్ కమిట్ ఎం. ఓకే, 1 ఇమేజ్ అండ్ 1 PDF యాడెడ్. ఎంటర్. ఓకేనా? ఏం జరిగింది? 2 ఫైల్స్ యాడ్ అయినాయి. ఏం డిలీట్ అవ్వాలా, ఏ లైన్ యాడ్ అవ్వాలా కొత్తగా. గిట్ స్టేటస్ అండ్ బ్రాంచ్ మాస్టర్ నథింగ్ టు కమిట్. యువర్ బ్రాంచ్ ఈజ్ హెడ్ బై 1 కమిట్. అంటే నీ దగ్గర ఉన్న కమిట్ అనేది లైవ్ సర్వర్లో లేదు. సో నువ్వు ఒక ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్నావు, నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్నాను గిట్ బకెట్తో పోలిస్తే. ఇప్పుడు దీన్ని పుష్ చేస్తున్నా. పుష్. ఓకే, గిట్ పుష్. పుష్ అన్నప్పుడు ఏం జరిగిందో చూడు. ఏం జరిగింది? డేటా కంప్రెస్ అవుతుంది. వెళ్తుంది, కొంచెం స్లోగా వెళ్తుంది నెట్. వెళ్ళిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు చూడు, కమిట్లోకి వస్తే ఇదిగో 1 ఇమేజ్ ఫైల్ యాడెడ్, 1 PDF ఫైల్ యాడెడ్. కరెక్ట్? అలాగే సోర్స్లోకి వచ్చేసాను అనుకో, నాకు ఇక్కడ ఉండిపోయింది. ఇప్పుడు ఓకే అన్న, ఈ ఇమేజ్ PDF యాడ్ చేయకముందు కోడ్ ఉంది కదా, ఆ కోడ్ ఇవ్వన్నా అన్నారు అనుకో. అప్పుడు నేనేం చేయాలి? ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్యాబ్ ఏమంటారు, ఇక్కడ కాదు, సారీ ఇక్కడ కాదు, కమిట్స్లోకి వస్తే ఈ కమిట్ ఏదైతే ఉందో ఈ కమిట్ వరకు నాకు కావాలి. ఈ కమిట్ వరకు కోడ్ ఏముందో చూడాలనుకుంటే దీని మీద క్లిక్ చేసామనుకో, ఈ కమిట్లో జరిగిన కోడ్ అంతా మన దగ్గరకు వస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ట్యాగ్ అని ఒకటి ఉంటుంది ఆప్షన్. ట్యాగ్ అంటే అక్కడి వరకు జిప్ చేయటం. దీన్నే వెర్షన్ 1 అంటారు, వెర్షనింగ్ అంటారు కదా. వెర్షన్ 1 స్పేస్లో ఉండకూడదు. వెర్షన్ 1 క్రియేట్ ట్యాగ్. సో నాకు ఇప్పుడు ఇది ట్యాగ్స్లో ఉంది. సోర్స్లోకి వెళ్ళి
ట్యాగ్స్ ఉన్నాయి కదా, ట్యాగ్స్లోకి వెళ్ళి వెర్షన్ 1 మీద క్లిక్ చేశాను అనుకో, ఏముంది వెర్షన్ 1లో? ఇండెక్స్ ఇమేజ్ అప్లోడ్ పీడిఎఫ్ లేని ఫైల్ లేవు, అవునా? అదే ఇప్పుడు మనం మళ్ళీ మాస్టర్లోకి వస్తే రీసెంట్గా ఉన్నది, అవునా? అది ఇలా ఉంటుంది మనకి గిట్ అనేది. సో నీకు ఏ ఫోల్డర్ కావాలో అప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అన్న. నిన్నటి వరకే కోడ్ కావాలంటే డౌన్లోడ్స్లోకి రా. డౌన్లోడ్స్లోకి వచ్చి ట్యాగ్స్ అని ఉన్నాయి కదా, ఈ ట్యాగ్స్లోకి వస్తే వెర్షన్ 1 జిప్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసి క్లయింట్కి ఇచ్చేయచ్చు. బాగుందా? ఏమన్నా అర్థమైందా? కమెంట్స్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి, చాలా కమెంట్స్ వచ్చాయి కదా ఇప్పటి వరకు. అది. సో ఈ ప్రాబ్లమే లేకుండా ఈ కమాండ్లు అనేవి చాలా సింపుల్గా ఉంటాయిలే. ఈ గేమ్ లేదు, గిట్ క్లోను పుష్ కమిట్ యాడ్ అంతే. ఇంతకు మించి మీరు ఏం వాడరు. గిట్ యాడ్ చేయాలి ఫస్ట్, తర్వాత కమిట్ చేయాలి, తర్వాత గిట్ పుష్ చేయాలి. ఓకే, అవతలోడు చేంజెస్ చేశారు, అప్పుడు గిట్ పుల్ చేసేయాలి. పుల్ అంటే వచ్చేస్తాయి. వీళ్ళిద్దరికి ఒక్కొక్కసారి కాన్ఫ్లిక్ట్లు వస్తాయి. కాన్ఫ్లిక్ట్ అంటే ఏందనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, సో కాన్ఫ్లిక్ట్ ఎలా వస్తాయి అనేది నేను చూపించే ముందు ఇక్కడ index.htmlని index.html కాదు, ఇక్కడ welcome.html. welcome.html అంటే సపోజ్ ఒక పర్సన్ welcome.htmlని చేంజ్ చేశాడు అంటే వేరే ఎక్కడో చేంజ్ చేశాడు. హలో వరల్డ్ బదులు హలో ఇండియా అని మార్చాడు, కమిట్ చేశాడు. ఓకే, హలో వరల్డ్ బదులు హలో ఇండియా అన్నాడు. నీ లోకల్లో ఏముంది? హలో వరల్డ్ ఉంటుంది. నీ లోకల్లో హలో వరల్డ్ అనే ఉంటుంది. హలో వరల్డ్ అని ఉంది, రైట్? బట్ ఇప్పుడు గిట్ పుల్ అన్నాను అనుకో, అక్కడ జరిగిన చేంజ్ ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చేసింది. చూడు, రీలోడ్ ఇట్. ఎస్, హలో ఇండియాగా మారిందా? ఇప్పుడు హలో ఇండియా బదులు హలో మనీ అని పెట్టా. ఓకే, హలో మనీ అని పెట్టా. ఇక్కడ వెల్కమ్లో ఏముంది? హలో ఇండియా అని ఉంది, రైట్? ఇప్పుడు నేను లోకల్లో చేసింది ఏదైతే ఉందో దాన్ని లైవ్లోకి పంపిస్తున్నాను. గిట్ పుష్ అంతే, వెళ్ళిపోద్ది. సారీ, కమిట్ చేయలేదు కదా, గిట్ యాడ్ చేయాలి. చూడండి, గిట్ కమిట్ చేస్తాను. వెల్కమ్ ఫైల్ హ్యాస్ వెల్కమ్ ఫైల్ మాడిఫైడ్, ఎంటర్. గిట్ పుష్ అంటాను, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిందా? ఇక్కడ చేంజ్ వచ్చిందా? రిఫ్రెష్ చేశాను, హలో ఇండియా బదులు హలో మనీ అయిందా? అవిందా? ఇప్పుడు అసలు కాన్ఫ్లిక్ట్ చూపిస్తాను నేను. ఇక్కడేమో హలో రవి అని రాశాడు. ఎవరు? వేరే అతను హలో రవి అని రాశాడు, కమిట్ చేసేసాడు దాన్ని. ఈ లోకల్లో వాడేమన్నా ఆ చేంజెస్ తీసుకోవాలా? నేను లోకల్లో చేంజ్ తీసుకోలేదు, నా లోకల్లో. కరెక్టా? నేను నా లోకల్లో చేంజ్ తీసుకోకుండా నేను ఇక్కడ ఏం చేశాను? ఫనీ అని పెట్టాను. ఇప్పుడు ఏం జరిగింది? ఒకటి దగ్గరేమో ఫనీ అని ఉంది, ఒకటి దగ్గరేమో రవి అని ఉంది. రవి అన్నదేమో కమిట్ అయిపోయింది, ఇది ఇంకా కమిట్ అవ్వాల. ఇప్పుడు ఇది కమిట్ అవుతుంది అంటే ఇద్దరు ఒకటే లైన్ మీద చేశారు. 2 లైన్లో చేస్తే ప్రాబ్లం లేదు, ఒక లైన్ మీదే చేశారు, ఒక చోటనే చేశారు. అప్పుడు ఏంటి ప్రాబ్లం? గిట్ నా దగ్గరది ఇంకా స్టేటస్ చూస్తే ఇది ఇంకా మాడిఫైడ్లో ఉంది, కమిట్ అవ్వలేదు. సో గిట్ యాడ్ చేస్తున్నాను, గిట్ కమిట్ చేస్తున్నాను, చేంజ్ టు హలో ఫనీ. ఓకేనా?
ఇప్పుడు నేను లోకల్లో చేంజ్ జరిగిపోయింది, గిట్ ఫనీ అని ఉంది. ఇప్పుడు లైవ్ లో ఏముంది? లైవ్ లో రవి ఉంది కమెంట్. లైవ్ లో రవి అని ఉంది. లైవ్ లో రవి అని ఉంది, లోకల్లో ఫనీ అని ఉంది. ఫనీ అనేది కమిట్ అయిపోయి ఉంది ఇక్కడ, అది అర్థం చేసుకోవాల్సింది. కమిట్ అయిపోయింది అంటే గిట్లోకి సేవ్ అయిపోయింది పర్మనెంట్ గా. ఇప్పుడు నువ్వు గిట్ నుంచి పుల్ చేస్తున్నావు అనుకో, పుల్ అవ్వదు, కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఏం చెప్తుంది? ఆటోమేటిక్ మెర్జ్ ఫెయిల్డ్. మెర్జ్ మీన్స్ రెండింటిని కలపటం, లోకల్ని లైవ్ని కలపటం. బట్ ఇప్పుడు ఏం జరిగింది? ఫిక్స్ కాన్ఫ్లిక్ట్స్, కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఇద్దరికి ఒకటే టైప్ పడింది, ఒకటే ఒక చోటనే వర్క్ చేశారు. ఏది పెట్టాలో గిట్టుకు అర్థం కావట్లా. ఇది మాన్యువల్ గానే చేయాల్సిన పని. ఇప్పుడు ఇద్దరు కోళ్ళు వచ్చినాయి ఇక్కడ, చూసావా? ఇద్దరు కోళ్ళు వచ్చినాయి. ఈ హెడ్, ఈ ఈ సింబల్ వచ్చి హెడ్ వచ్చింది కదా, ఇదేమో లైవ్ లో, ఇది లోకల్లో ఉంది. ఇదేమో ఫాస్ట్ ఫార్వర్డ్ గా లైవ్ లో ఉంది. హల్లో రవి అనేదేమో లైవ్ లో ఉంది, హల్లో ఫనీ అనేదేమో లోకల్లో ఉంది. ఇప్పుడు మీరే తేల్చుకొని నాకు కరెక్ట్ చేయండి అని చెప్తుంది గిట్టు. మీరే తేల్చుకొని ఏది ఉంచాలో ఏది తీసేయాలని మనల్ని అడుగుతుంది ఇప్పుడు, అవునా కదా? రెండు చూపించింది. సో ఇప్పుడు నేను అలా కాదు, రెండు ఉండాలి, లేకపోతే ఓన్లీ ఒకటే ఉండాలి, హలో రవి అని ఉండాలి అని చెప్పి నేను సేవ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు గిట్ ఏం చేయాలి? గిట్ కాన్ఫ్లిక్ట్ ఉన్నాయి కదా, ఎస్ కాన్ఫ్లిక్ట్ అక్కడ చేంజ్ చేశాను కదా, చేంజ్ చేసిన దాన్ని కమిట్ ఎం చేంజెస్ యాడ్ చేయాలి, అదే చెప్తున్నాను. గిట్ యాడ్ చేశాను. గిట్ కమిట్ ఎం కాన్ఫ్లిక్ట్ క్లియర్డ్. గిట్ పుల్, గిట్ పుల్ కాదు, గిట్ పుష్. ఇప్పుడు నా దగ్గర ఉన్న చేంజెస్ లైవ్ లోకి పంపుతున్నాను. కాన్ఫ్లిక్ట్ క్లియర్ చేశా కదా, లైవ్ లోకి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు గిట్ స్టేటస్ అంటే ఏం లేవు చేంజెస్, నథింగ్ టు కమిట్, నథింగ్ టు పుష్. అంటే ఇక్కడ సర్వర్ లోను లోకల్ లోను స్టేటస్ చెక్ చేస్తుందా అది? ఆ గిట్ స్టేటస్ ఓన్లీ లోకల్లోనే చెక్ చేస్తుంది. సర్వర్ లోకి లోకల్ లోకి కంపారిజన్ చెక్ చేస్తుంది గిట్ స్టేటస్ అంటే. ఇప్పుడు నేను రవి అనే ఉందిగా ఇక్కడ, ఓకే రవి అనే ఉంది, ఎందుకంటే నేను లోకల్లో కూడా రవి అనే పంపించాను. అర్థమైందా ఏమన్నా? ఇదిగో మెర్జ్డ్, దిస్ కమిట్ ఈజ్ మెర్జ్. ఏం జరిగింది? దాని మీద క్లిక్ చేస్తే మనకి తెలుస్తుంది. ఇక్కడ హలో ఫనీ అనేది లోకల్లో ఉంది, దాన్ని రవిగా మార్చాడు. ఇది మైనస్ అంటే డిలీట్ చేశారని, ప్లస్ అంటే యాడ్ చేశారని, ఎం అంటే మెర్జ్ అని. సో అర్థమైంది కదా ఈ ప్రాసెస్ అంతా? నాకు ఇవేమి కమాండ్లు తెలియవు, నాకేమి తెలియవు అని వదిలేశారు అనుకోండి, ఏం చేయాలి? సోర్స్ ట్రీ ఉంది కదా, సోర్స్ ట్రీ ఇన్స్టాలేషన్ చేసుకుంటారు. సోర్స్ ట్రీకి వెళ్తాం. సోర్స్ ట్రీకి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను ఇక్కడ క్లోన్ అని ఉంది చూసారా ఆప్షన్, క్లోన్ టాప్ లెఫ్ట్ కార్నర్ క్లోన్ అని ఉంది. క్లోన్ మీద క్లిక్ చేశాను. ఎక్కడి నుంచి? లైవ్ లో నుంచి క్లోన్ చేసుకోవాలి. ఇక్కడ క్లోన్కి ఆల్రెడీ యూఆర్ఎల్ ఉంది కదా, ఆ యూఆర్ఎల్ తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఏ ఫోల్డర్లోకి పెట్టాలి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఓకే, గిట్ ఎగ్జాంపుల్ ఉంది కదా, గిట్ ఎగ్జాంపుల్ 2 అని పెడుతున్నాను. గిట్ ఎగ్జాంపుల్ 2
విత్ సోర్స్ ట్రీ. ఓకేనా, విత్ సోర్స్ ట్రీ. సో ఇప్పుడు నా దగ్గర అసలు ఏం లేదు, నా దగ్గర రెపాజిటరీ ఏం లేదు, ఎంటీ ఫోల్డర్ గిట్ బకెట్ ఎగ్జాంపుల్ విత్ సోర్స్ ట్రీ. గిట్ బకెట్ ఎగ్జాంపుల్. ఆ ఫోల్డర్ పాత్ ఎంటర్ చేయాలి, ఎక్కడ సేవ్ అవ్వాలనేది. ఆ పాత్ ఎంటర్ చేశాను, క్లోన్ ప్రెస్ చేశాను. ఇప్పుడు చూడండి ఈ ఫోల్డర్ చూస్తూ ఉంటే మనకు అర్థమైపోద్ది. ఇక్కడ గిట్ క్రియేట్ అయిందా లోకల్గా, వచ్చేసింది. లైవ్ లో ఉన్నాయి, అంత కోడ్ వచ్చేసింది ఇక్కడికి. దాంతో పాటుగా అక్కడ ఏం జరిగిన చేంజెస్ అన్ని ఇక్కడ వచ్చేసినాయి మనకి. ఓకే, సో అది ఇందులో ఫైల్ స్టేటస్ ఇక్కడ చూడండి. మనకి రాయటానికి కమిట్ చేస్తే మనకి ఇందాక గిట్ కమిట్ ఎం అని ఎంటర్ చేసాం కదా, అలా కమాండ్ లేదు తెలియని వాళ్ళకి టెస్ట్ ఏరియా ఇక్కడ మీరు చేసిన వర్క్ స్టేటస్ అంతా పెట్టుకోవచ్చు. మెయిల్లో రాస్తారు కదా, అదంతా ఇక్కడ రాసుకోవచ్చు, ఎవ్రీథింగ్. ఓకే, బట్ 8 కని రాస్తారు, ఫైల్స్ ఉండాలి కదా, ఆ ఫైల్స్నే ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం చూడండి. ఇప్పుడు నేను index.html ఉంది కదా, నేను ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి వెనక చేంజ్ ఏం జరిగిందా, మీకు చేంజ్ ఏమైనా జరిగినట్టు కనిపించిందా? అన్స్టేజ్డ్ ఫైల్ అంటే యాడ్ అవనివి ఏవైతే ఉన్నాయో అవి అన్స్టేజ్డ్. గిట్ యాడ్ అంటాం కదా, అవి స్టేజ్డ్, టెంపరీ మెమరీలోకి వెళ్ళినట్టు. ఇప్పుడు కాంటాక్ట్ అని ఒకటి యాడ్ చేశాను, ఇప్పుడు రీనేమ్ చేశాను, వెనక చేంజ్ అయిందా? ఇంకొక ఫైల్ యాడ్ చేస్తాను, అబౌట్ అని యాడ్ చేశాను, యాడ్ అయిందా వెనక? వీటిని నేను ఎప్పుడైతే స్టేజ్ చేస్తానో ఇవి గిట్ యాడ్ డాట్ అయినట్టు, అవునా? ఇప్పుడు నేను మళ్ళీ అబౌట్ అస్ పేజ్ని చేంజ్ చేస్తున్నాను. హలో, అబౌట్ అస్. ఓకే, అబౌట్ పేజ్ని చేంజ్ చేశాను. ఇప్పుడు ఏమైంది, కొత్తగా చేంజ్ వచ్చింది, మళ్ళీ అన్స్టేజ్డ్లోకి వచ్చింది అబౌట్ అనేది. ఇక్కడికి ఏం జరిగింది, నో న్యూ లైన్ అబౌట్ పేజ్ అని చేంజ్ అయింది. ఇనీషియల్గా హలో రవి అని ఉంది, ఇప్పుడు అబౌట్ పేజ్ అని యాడ్ అయింది. అంటే దేనికి కంపారిజన్ చేసింది, ఇక్కడున్న స్టేజ్డ్కి అండ్ ఇక్కడున్న అన్స్టేజ్డ్కి కంపారిజన్ జరిగింది. ఇక్కడ స్టేజ్డ్లో ఏమన్నా హలో రవి అని ఉంది, ఇక్కడ అన్స్టేజ్డ్లో ఏమన్నా హలో రవిని తీసేసి అబౌట్ పేజ్ అని పెట్టినట్టుగా ఉంది. అలాగే ఇంకొకటి అబౌట్ పేజ్ డిస్క్రిప్షన్, డిస్క్రిప్షన్ యాడ్ అయింది, అవునా? సో ఇప్పుడు నేనైతే స్టేజ్ ఎప్పుడైతే అంటానో ఇప్పుడు స్టేజ్ అయిపోద్ది మనకి. ఇదిగో ఇక్కడ ఏం జరిగిందో అక్కడ కనబడుతుంది. ఆ కోడ్ ఏం రాశారు, అబౌట్ పేజీ డిస్క్రిప్షన్ అని 2 లైన్లు యాడ్ అయినాయి గ్రీన్ కలర్లో. ఓకే, సో ఇప్పుడు అక్కడ కమిట్ చేస్తాం, యాడెడ్ అబౌట్ పేజ్ కాంటాక్ట్ పేజ్. ఓకే, ఇక్కడ చూసావా, పుష్ చేంజెస్ ఇమీడియట్లీ టు ఆరిజిన్ మాస్టర్ అని టిక్ చేసి కమిట్ కొడితేమో కమిట్ అయిపోయి లైవ్లోకి వెళ్ళిపోతాయి బిట్ బకెట్లోకి. టిక్ చేయకపోతే ఇక్కడే సేవ్ అవుతాయి. జస్ట్ చూడు, సేవ్ ఇప్పుడు కమిట్ అయింది, బట్ ఎక్కడ ఉన్నాయి, ఇదిగో ఇక్కడ పుష్ కనబడుతుందా, ఇక్కడ కౌంట్ కనబడుతుందా, ఇక్కడ మాస్టర్ దగ్గర. ఓకే, మాస్టర్లో కనబడుతుంది. పుష్ అన్నాను అనుకో, ఇప్పుడు మన లోకల్ నుంచి చూడు, లోకల్ బ్రాంచ్ ఇక్కడ కనబడుతుందా, లోకల్ బ్రాంచ్ నుంచి రిమోట్లో ఉన్న మాస్టర్ బ్రాంచ్కి వెళ్తుంది. గిట్ పుష్, వింటున్నారా? ఓకే, ఇదిగో కాంటాక్ట్ అబౌట్ 2 పేజీలు వచ్చేసినాయా? ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక కొత్త ఫైల్ ఒకటి యాడ్ చేస్తున్నా. ఇంకొకటి అంటే సమ్వేర్ ఎక్కడో యాడ్ అవుతుంది, మీరు ఇక్కడే చేస్తున్నానని కాదు, మీరు మీ సిస్టంలో చేసుకోండి ఎక్కడో చోట. ఇక్కడ ఏంటి, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని మనం సిఎంఎస్ఎల్ చేస్తుంటాం కదా, అది పెట్టాను ఇక్కడ. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కమిట్
ఈ పుల్ రిక్వెస్ట్ అని క్లిక్ చేయకండి, మామూలుగా చేయండి. అది పుల్ రిక్వెస్ట్ కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్, మీకు అప్పుడే అర్థం కాదు. ఓకే, ఇప్పుడు ఆ ఫైల్ ఏదైతే లైవ్లో ఉందో అది నా దగ్గరికి వచ్చిందా? లేదు కదా, ఇక్కడ రాలేదు కదా. నేను యాడ్ చేసిన ఫైల్ ఏమో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అని యాడ్ చేశాను, అది ఇంకా రాలా. ఎప్పుడైతే నేను ఫెచ్ అని ప్రెస్ చేస్తాను, ఫెచ్ అంటే లైవ్లో ఎన్ని చేంజెస్ జరిగినాయో చెప్తుంది. లైవ్లో ఎన్ని చేంజెస్ జరిగినాయో చెప్తుంది. చూడండి, చేంజెస్ కౌంట్ వస్తుంది మనకి ఇక్కడ. మన దగ్గరికి సేవ్ అవ్వాలి, ఆ లోకల్లో కౌంట్ మాత్రమే వచ్చింది. చూడండి, కౌంట్ లైవ్లో ఎన్ని జరిగినాయి? 1 జరిగింది చేంజ్ అని అర్థం. ఇక్కడ నోటిఫికేషన్ సింబల్ లాగా వచ్చింది. పుష్ ఏదో ఫేస్బుక్లో ఎవరైనా మనకి మెసేజ్ పెట్టినా, వాట్సాప్లో ఎవరైనా మెసేజ్ పెడితే ఆ కౌంట్ వస్తుంది చూసే, రీడ్ కౌంట్ లాగా. ఇది అన్సేవ్డ్ కౌంట్ అని, మన లోకల్లో లేని కౌంట్. నేను ఫెచ్ చేశాను, అక్కడేమో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అనే పేజ్ ఉంది. ఫెచ్ చేస్తే జస్ట్ వస్తుంది, అది పర్మనెంట్గా మన మెషిన్లోకి రాలా. ఇప్పుడు పుల్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో చూడండి, ఇక్కడ చూడండి చేంజ్ కనబడుతుంది మీకు. ఒకటి ఫైల్ వచ్చి యాడ్ అయిందా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అని. అది సో ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ లోకల్లో చేంజ్ చేసి డిస్క్రిప్షన్ ఇక్కడ రాస్తాను, సేవ్ చేశాను. ఇప్పుడు నాకు ఇది ఏమైంది? గిట్ యాడ్ చేయాలి. స్టేజ్ ఆన్ కమిట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ చేంజ్ పుష్ కమిట్. అక్కడ మీరు ఎంటర్ చేసే మెసేజ్ -m అని పెట్టేసి మనం ఎంటర్ చేస్తాం కదా, అదేనా? ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ వస్తుంది, ఇక్కడ కౌంట్ వస్తుంది. పుష్ అయిపోయింది కదా, నేను టిక్ పెట్టేసి కొట్టేశాను, పుష్ చేంజెస్ ఇమీడియట్లీ అన్నాను, అందుకని వెళ్ళిపోయింది. ఇప్పుడు నా దగ్గర లోకల్లో ఉన్న చేంజ్ అనేది ఇప్పుడు ఇంతకు ముందే ఉంది, 2 minutes బిఫోర్ అని ఉంది. ఇప్పుడేగా నేను చేంజ్ చేశాను, టైం చేంజ్ అయ్యి చూడు, 30 seconds ago అని వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తే ఏం జరిగిందో ఉంటుంది. ఓకే ఓకే, ఇందులో ఎన్నిసార్లు ఎవరెవరు వర్క్ చేశారు అనేది కూడా తెలుస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇదిగో ఫస్ట్ కమిట్ 3 minutes బిఫోర్, లేటెస్ట్ కమిట్ 42 seconds ago. సో ఫస్ట్లో ఏముంది అసలు, ఈ ఫైల్లో ఫస్ట్ టైం ఏముందో చూడాలంటే దాని మీద క్లిక్ చేస్తే ఆ టైంలో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అని ఉంది. తర్వాత మణికంఠ ఇంకొకటి వచ్చి దాంట్లో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ డిస్క్రిప్షన్ టెస్ట్ యాడ్ చేశాడు అని తెలుస్తుంది. ఓకేనా, అది ఇప్పుడు వెర్షన్ 1 అయింది కదా, వెర్షన్ 2 తీయాలనుకో, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ లేకుండా వెర్షన్ 2 తీస్తున్నాం. ఎక్కడికి రావాలని చెప్పాను నేను? కమిట్స్లోకి వచ్చి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు యాడ్ అయింది? ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ క్రియేటెడ్ విత్ ఆన్లైన్ బిట్ బకెట్ అంటే ఇప్పటి వరకు ఈ టైం వరకు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లేదు. ఈ టైం తర్వాతే కదా వచ్చింది, అంటే ఈ టైం వరకు లేదని లేదు. సో ఇక్కడికి వచ్చేసి దీని మీద క్లిక్ చేసి ఆ ట్యాగ్ క్రియేట్ ట్యాగ్ వెర్షన్ 2 క్రియేట్ ట్యాగ్ అంతే. డౌన్లోడ్స్లోకి వెళ్ళి ట్యాగ్స్లోకి వెళ్తే మనకు అక్కడ ఉంటుంది వెర్షన్ 2 ఉంది, వెర్షన్ 1 ఉంది. కోడ్ సోర్స్లో ఇంకా ఫ్యూచర్ని ఎలా కావాలంటే అలాగా. ఇంకా మాస్టర్ ఉంది, ట్యాగ్స్ ఉంది. వెర్షన్ 1లో ఈ ఫైల్సే ఉన్నాయి. వెర్షన్ 2లో మనకు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉండకూడదు. అదిగో వెర్షన్ 2లో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉందా? లేదు. మాస్టర్లో లేటెస్ట్ వెర్షన్లో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉంది, అవునా? సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు డిజైనింగ్ ఇచ్చేస్తాడు, నువ్వు ఫస్ట్ కమిట్ కొట్టేస్తావు. రేపు ప్రోగ్రామింగ్ అయిపోయిన తర్వాత ఆ డిజైనింగ్ ఫైల్స్ కావాలన్నారు అనుకో, డిజైనర్ దగ్గర డిలీట్ అయిపోయినాయి, డెమో వర్క్స్లో కూడా డిలీట్ అయిపోయినాయి, కాకపోతే నీకు డిజైనింగ్ ఫైల్స్ కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడికి వెళ్ళిపోయి ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసే ముందు కమిట్ ఏదైతే ఉందో కమిట్ ఐడిని వరకు ట్యాగ్ చేస్తాం, డిజైనింగ్ వచ్చేస్తుంది. సింపుల్ కదా. ఇంతకు ముందు మీరు ఏం చేశారు? ఫోల్డర్స్ క్రియేట్ చేశారు, ఆ డేటు ఈ డేటు ట్రెడిషనల్ వేలో.
ట్రెడిషనల్ వేలో ఫోల్డర్స్ క్రియేట్ చేసుకున్నారు బ్యాకప్ అని పెట్టుకొని సిస్టమ్ పోతే ప్రాబ్లం. బట్ ఈ గిట్ వాడితే ఏ ప్రాబ్లం లేదు, సుఖంగా చక్కగా చేసుకోవచ్చు. డైలీ బ్యాకప్ కూడా ఉంటుంది. డైలీ బ్యాకప్ ఉంటుంది. నీకు ఏదన్నా సిస్టమ్ పోయిందనుకో, కరప్ట్ అయిపోయిందనుకో, ఇందులో సేవ్ చేసుకోవచ్చు. లిమిట్ ఏమన్నా ఉందా అంటే బోల్డ్ అంత స్పేస్ 5 GB 10 GB వరకే ఉంటుంది. ఓకే. ఓకే, అది. సో మనం ఎప్పుడెప్పుడు ఇదిగో ఇక్కడ చూసావా, ఇక్కడ బ్రాంచ్ అనేది స్ప్లిట్ అయిపోయింది. సో ఆ రెండింటిని కలిపి మళ్ళీ మెర్జ్ చేసి సింగిల్ బ్రాంచ్లోకి మార్చినట్టుగా. ఓకే. అది దీన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఏదన్నా డౌట్ ఉంటే నన్ను అడగండి. నాకు గిట్ బాగా వచ్చు, ఏదైనా ఓకే. చేస్తాను. ఓకే. సో హోప్ యూ ఎంజాయిడ్ దిస్ వీడియో. యా. బాగా అర్థమైందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా వర్క్ చేస్తున్నప్పుడు ఓకే, బాగా చేయండి, చక్కగా చేయండి, మధ్యలో రన్అట్ అవ్వమాకండి. యా. ఓకే, బాయ్, గుడ్ నైట్. ఈ వీడియో రికార్డింగ్ అనేది నేను అప్లోడ్ చేసి నీకు ఇస్తాను, రెఫరెన్స్ చూసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్.